ఏలూరు అర్చక సమైక్య కార్యదర్శి, పవర్పేటలోని కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ కందుకూరు రవికుమార్ గారు, అలాగే హేలాపురి బ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షులు కృష్ణ చైతన్య గారు ఈరోజు నా స్టూడియోలో వారి అభిప్రాయాలు తెలియడానికి వచ్చారు. ముందుగా వారిద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నమస్కారం. రవికుమార్ గారు, ఇప్పుడు మీరు చాలా కాలం బట్టి అర్చక వృత్తిలో ఉన్నారు. ఆ దేవాలయంలోనే పనిచేస్తున్నారా? అప్పుడు మొదటి నుండి ఆ దేవాలయం పనిచేస్తున్నారా? మారారా? ఆ దేవాలయం మా తాతల కాలం నుండి వంశపారపర్యంగా అర్చకత్వం మేము చేస్తున్నామండి. ముందుగా మా తాతయ్య గారు కందుకూరి సీతారామాంజనేయ శర్మ గారు, తర్వాత మా నాన్నగారు తర్వాత నేను, అలాగే నాకు ఒక సోదరుడు, మా తమ్ముడు. ఆ దేవాలయాన్ని సుమారుగా 1974 నుండి కూడా మా వంశంలోనే మా కుటుంబ సభ్యులే వంశపారపర్యంగా అర్చకత్వం చేస్తున్నామండి. ఓకే, అంటే వంశపారపర్యంగా చేస్తున్నారంటే మీకు ఇప్పుడు ఎండోమెంట్స్ నుంచి జీతపత్యాలన్నీ ఉంటాయా, లేకపోతే వేరే పళ్ళాలు అలాంటివి ఉంటాయా? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ 75-80 మధ్యలోనే మన దేవాలయం హ్యాండ్ ఓవర్ చేసుకుందండి. కేటగిరీని బట్టి 6C, ఫస్ట్ మన దేవాలయం 6C గ్రూపులో ఉండేది. అంటే దేవాలయ ఆదాయాన్ని బట్టి సుమారుగా 5 లక్షల రూపాయలు లోపల ఉన్నటువంటి ఆదాయాన్ని 6C కేటగిరీ గాను, 5 లక్షల రూపాయలు దాటి ఉన్నటువంటి ఆలయాన్ని 6B కేటగిరీ గాను విభజించి జరుగుతున్నది. దానిలో భాగంగా పూర్వం మన దేవాలయం 6C కేటగిరీ, ఇప్పుడు 6B కేటగిరీలోకి వెళ్ళింది. ఆ దేవాలయంలో మేము పూర్వం నుంచి అర్చకత్వం చేస్తున్నాం. పూర్వం జీతభత్యాలు అనేవి ఏమీ లేవండి. 100 రూపాయల నుంచి మా తాతగారు నాన్నగారి నుంచి 100 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయల జీతం నుంచి ప్రారంభమైంది మా అర్చకత్వం. అయితే రాను రాను కాలక్రమేణా ఆ గుడి ఆదాయం, ఆ గుడిలో డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మా నాన్నగారు దాన్ని కష్టపడి పైకి తీసుకొచ్చారు. అలాగే నేను కూడా, మా సోదరుడు, మా తమ్ముడు కూడా మేమందరూ కలిసి ఆ దేవాలయాన్ని మంచి మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి భక్తులను రప్పించి ఆదాయాన్ని పెంచి ఏలూరులోనే ఒక మంచి పేరు తీసుకొచ్చి ఆ దేవాలయాన్ని మంచి శక్తివంతంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఆ దేవాలయాన్ని మంచి మంచి కార్యక్రమాలు, లోక కళ్యాణార్థం బోలెండి కార్యక్రమాలన్నీ కూడా మేము చేసాం. భక్తుల సహాయ సహకారాలతో, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలతో మేము కార్యక్రమాలు చేసుకుంటూ ఆదాయాన్ని పెంచి మంచి స్థాయిలో దేవాలయాన్ని ఈ రోజున మేము దాన్ని నిలిపాం. అయితే మా దేవాలయంలో 6B కేటగిరీ కాబట్టి ఇప్పుడు జీతభత్యాలు ఎలా ఉన్నాయంటే, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి ఈఓ గారు ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయాల్లో 50% మా దేవాలయం నుంచి వచ్చిన ఆదాయం నుంచి మా జీతం ఇస్తారు, అంటే 5,000 రూపాయలు సుమారుగా. అలాగే అర్చక వెల్ఫేర్ ఫండ్ అని, అంటే ఉండే ఆదాయం ఆదాయంలోంచి ఉండీలే కానీ, టికెట్లే కానీ, షాపుల అద్దెలే కానీ 50% కాదండి. మాకు ఇచ్చేటువంటి జీతం, మాకు ఇచ్చే జీతం 14,000 రూపాయలు. దాంట్లో 5,000 రూపాయలు దేవస్థానం నుంచి వస్తుంది, సుమారుగా 8,000 నుంచి అర్చక వెల్ఫేర్ ఫండ్ నుంచి వస్తుంది మాకు. అర్చక వెల్ఫేర్ ఫండ్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు లాస్ట్ టైం ఆయన అర్చకుల సంక్షేమార్థం అర్చక వెల్ఫేర్ ఫండ్ ఒక ఫండ్ ఏర్పాటు చేశారు. సుమారుగా 50 కోట్ల రూపాయలతో మొదటగా అర్చక వెల్ఫేర్ ఫండ్ అని ఏర్పాటు చేశారండి. ఆ అర్చక వెల్ఫేర్ ఫండ్ ఆయన వెళ్ళే టైంకి సుమారుగా 350 కోట్లు ఖర్చు పెట్టారు ఆయన. సంక్షేమ పథకాలే కానీ, అర్చకుల జీతాలే కానీ, ఇవన్నీ కూడా అంటే దేవాలయ అభివృద్ధి కదండి, ఓన్లీ అర్చకాస్ వెల్ఫేర్ కోసం ఏర్పాటు చేసింది ఇది. అది అర్చకాస్ వెల్ఫేర్ గురించి ఏర్పాటు చేసిన నిధిలోంచే మాకు నెల వచ్చేటప్పటికి కొంత ఆ ఫండ్ నుంచి డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాలో పడుతుంది. అంటే అర్చకుడు జీతానికి ఎప్పుడు కూడా ఒకవేళ దేవాలయం జీత ఆదాయం తగ్గినా
ఒక నెల అటు ఇటు అయినా సరే అర్చకుడు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఓకే. డైరెక్ట్గా ఫండ్లోంచి ఉమ్. అర్చకుడి ఖాతాలో పడే విధంగా ఆయన ఏర్పాటు చేసి ఉమ్. ముందరగా ఆ ఏర్పాటు చేసినట్టు ఆయనకి మా అర్చకులందరూ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అప్పటి నుంచి అప్పటి నుంచి ఉంది. అది జరుగుతుందండి. ఓకే. ఆ ఫండ్ జరుగుతుంది. ఇప్పుడు మీరు అర్చక సమైక్యకి కార్యదర్శిగా కూడా చాలా కాలం బట్టి ఉన్నారు. ఈ అర్చక సమైక్య చేసేటువంటి పనులు ఎలా ఉన్నాయి? ఈ అర్చకులు 6Cలు, Bలు, Aలు రకరకాల గ్రేడ్లో దేవాలయాలు ఉన్నాయి. కొన్నింటికి వచ్చిన దూపదీప నైవేద్యాల కింద మనమని చెప్పి గవర్నమెంట్ చెప్తోంది. ఏంటి ఈ అర్చకుల్లో తేడా ఏంటి? దూపదీప నైవేద్యాలు ఇవ్వడానికి 5 లక్షల రూపాయల దేవాలయాల్లోకి తేడా ఏంటి? ఆ అర్చకులు ఎలా ఉన్నారు? వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంది? మీరంటే గవర్నమెంట్ టెంపుల్లో ఉన్నారు, కొంత గొప్ప భగవంతుడి దయలో మీకు కొంత ఆదాయం వస్తుంది శాలరీ ప్రకారం. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సమైక్య కార్యదర్శిగా మీరు చెప్పవలసింది. 6A 6B కేటగిరీలో ఉన్న దేవాలయాలకి కొంచెం పర్వాలేదండి, వాళ్ళు వచ్చిన ఆదాయాన్ని బట్టి. 6A అంటే స్కేల్స్ ఉంటాయి వాళ్ళకి, 6B అంటే కొంచెం పర్వాలేదు, 6C కేటగిరీలో ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయండి. అలాగే ఊర్లో ఉన్న చిన్న చిన్న మందిరాలు, పురాతన దేవాలయాలు, ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ లేనటువంటి దేవాలయాలు కూడా చాలామంది అర్చకులు పాపం చేసుకుంటూ కాసేపు దేవాలయం వృత్తి చేసుకుంటూ కాసేపు పురోహితం చేసుకుంటూ కాలం గడిపేటువంటి అర్చకులు కూడా చాలామంది ఉన్నారు. అలాగా కనీసం దూపదీప నైవేద్యాలు కూడా నోచుకున్నటువంటి దేవాలయాల్ని DDNS స్కీమ్ అని ఒక ఏర్పాటు చేశారు. స్కీమ్ అది కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగింది. అది DDNS స్కీమ్ అంటే దూపదీప నైవేద్యాల స్కీమ్ అనమాట. ఆ స్కీమ్లో కనీసం ఏమాత్రం ఆదాయం లేని దేవాలయాలను చేర్చి ఆ అర్చకుడికి కనీస వృత్తి ఎంతో కొంత ఇవ్వాలి అనే ఉద్దేశంతో 5,000 రూపాయలతో DDNS స్కీమ్లో ఉన్న అర్చకుల్ని చేర్చి వాళ్ళందరూ కూడా 5,000 రూపాయలు నెల వచ్చేటప్పుడు జీతం పొందే విధంగా వాళ్ళు ఏర్పాటు చేశారు. కొంతవరకు చాలా వరకు ఉపశమనం పొందారు కొంత. ఆ తర్వాత వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటూ రూపాయి తీసుకుంటూ ఉంటారు. ఈ అర్చక ఫండ్ నుంచి వాళ్ళకి వెళ్ళవా? వెళ్ళవండి. DDNS స్కీమ్ అంటే 5,000 రూపాయలు మరి ఫిక్స్డ్ ఇన్కమ్. మరి వాళ్ళు చేసేటువంటి దేవాలయాల్లో ఆదాయం లేదు కదండి. అందువలన ఆ DDNS స్కీమ్ అంటే మరీ చిన్నవన్నమాట. ఇక ఎటు ఆదాయం 5,000 రూపాయల స్కీము అది DDNS ద్వారా కాస్త వాళ్ళకి ఉపశమనం కోసం ఏర్పాటు చేసింది. కొంచెమైనా వాళ్ళకి ఆదుకోవాలనే ఉద్దేశంతో చేసినటువంటి స్కీమ్ అండి అది. 6C వాళ్ళకి కూడా ఈ జీతాలు కూడా నెల వచ్చేటప్పటికి ఖాతాలో పడుతున్నాయి. ఇప్పుడు జీతాలకి ఒకప్పుడు అంటే 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలల వరకు కూడా జీతాలు అనే పరిస్థితి వచ్చేది. ఈ ఫండ్ పెట్టిన తర్వాత చాలా వరకు కూడా కార్యక్రమాలు నెల వచ్చేటప్పుడు జీతం పడడం, అలాగే డిపార్ట్మెంట్ వారు కూడా ఈఓలు కూడా కొంతవరకు నెల వచ్చేటప్పటికి జీతాలు ఆ దేవాలయం ఆదాయాన్ని బట్టి ఆ దేవాలయం ఉన్నటువంటి షాపుల అద్దెలే కానీ చీట్లే కానీ రసీదులే నుంచి ఆదాయాన్ని బట్టి ఆర్చకుడికి జీతం ఇవ్వడం, స్వీపర్కి జీతం ఇవ్వడం, గుమాస్తాలు ఇవన్నీ కూడా వాళ్ళ పరిధిలో ఆ జీతాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అన్నమాట. కృష్ణ చైతన్య గారు, మీరు బ్రాహ్మణ యువజన సంఘ పురోహిత సంఘానికి యువజన సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు పురోహితులకి అర్చకులకి తేడా ఉంటుంది. అర్చకులు గుళ్ళల్లో దేవాలయాల్లో పనిచేస్తారు. పురోహితులు అంటే ఇళ్ళకి వెళ్ళి యాజమాన్యానికి వాళ్ళకి కావాల్సిన శుభ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. మీరు ఏంటి, ఎలా పురోహితులు కూడా దేవాలయాల్లో ఉంటున్నారు, దేవాలయ వాళ్ళు పురోహితుల్లోకి వస్తున్నారు, మీరు ఇళ్ళకి వెళ్ళి మీ ఏం ఎదుర్కొనే సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంతా సవ్యంగానే జరుగుతుందో పురోహితులకి? ఏ రకంగా ఉంది అసలు పురోహితుల పరిస్థితి ఇవాళ? పురోహితుడు అంటే అసలు పురోహితుడు అంటే అర్థం పురహితం కోరుకునేవాడు అని అర్థం. ప్రజలందరి యొక్క హితం కోరుకునేవాడు. ఇదివరకు ఈ పురోహితం గ్రామాల్లోనూ పట్టణాల్లో కానివ్వండి, వాళ్ళు కూడా అర్చకుల వల్లే వంశపార్యపరంగా మా తండ్రి గారి పురోహితం చేసేవారు. వారు మళ్ళీ మాకు ఉపనయన సంస్కారం చేసి మళ్ళీ వేద పాఠశాలకు పంపించి పురోహితం నేర్పించి మళ్ళీ ఆ వృత్తిలో తీసుకురావటం అని, అంటే చదువుకుని విదేశాలకు వెళ్ళిపోతే ఇక్కడ ఈ పురోహితం కోరుకోవడానికి ఈ యొక్క జనాల యొక్క మంచి చెడు శుభకార్యక్రమాలు చేయడానికి ఎవరు ఉండరనే విధితోటి మా యొక్క విద్య కూడా మేము త్యాగం చేసి ఒక రకంగా చెప్పాలంటే ఈ వేదం అనేది చదువుకొని ఈ పురోహితుల్లోకి రావడం అనేది జరుగుతుంది. అయితే పురోహితుడు ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతం అతి దుర్భరమైన జీవితాన్ని గడిపేవాళ్ళు ఎవరంటే పురోహితులు. ఎందుకంటే మొన్న రీసెంట్గా 2021
2022లో కరోనా వచ్చింది. కరోనా సమయంలో 2 సంవత్సరాలు కూడా పురోహితుడు ఖాళీగానే ఇంట్లోనే ఉన్నాడు. ఏ ప్రభుత్వం కూడా పురోహితుని పట్టించుకోలేదు. చాలా దుర్భరమైన జీవితం అనిపించారు. మేము ఇంకా కొంచెం పురోహితుల్లో కొంచెం ఆదాయం సంపాదించుకునే వాళ్ళందరూ కూడా కొంచెం ముందుకు వచ్చి లేని వాళ్ళకి కొంచెం ఇంట్లో కావాల్సిన సామాన్లు అవి ఏర్పాటు చేసి మంచి చెడులు చూసి సంఘం తరపున వాళ్ళని ఆదుకోవడం జరిగింది తప్ప ఎవరు కూడా ముందుకు వచ్చి బ్రాహ్మణ్ని ఆదుకునే ఇది లేదు. మేము చిన్నప్పటి నుంచి కూడా 8 సంవత్సరాల వయసు అప్పుడు ఉపనయనం చేసుకుని వేద పాఠశాలకు వెళ్ళి 12 సంవత్సరాలు పాఠశాలలో ఉండి చదువుకొని మా జీవితం మొత్తం కూడా అక్కడే ఉండి వచ్చి ఈ పురోహిత వృత్తి చేస్తుంటే కానీ మమ్మల్ని చాలా ప్రభుత్వాలు కానీ లేకపోతే అందరూ కూడా చాలా పురోహితాన్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు. 1 సంవత్సరంలో వరుసగా 5 మాసాలు మూడం వచ్చింది, శూన్యమాసం వచ్చింది అంటే పురోహితం వృత్తి మాకు ఎటువంటి పని ఉండదు, ఉపాధి ఉండదు. ఈ 5 నెలలు కూడా మేము ఖాళీగానే ఉండాలి. ఈ 5 నెలలు కూడా మేము ఇంటద్దెలు కట్టుకోవాలి. మాకు కావాల్సిన కుటుంబానికి కావాల్సినటువంటి సామాన్లు కొనుక్కోవాలన్నా కూడా చాలా కష్ట పరిస్థితులు పురోహితులు ఎదుర్కొంటున్నారు. ఈ రాష్ట్రంలో ఇంచుమించుగా 5 కోట్ల మంది జనాభా ఉంటే అందులో బ్రాహ్మలు 15 లక్షల మంది ఉన్నారు. 15 లక్షల మంది బ్రాహ్మలు ఉన్నారు. అందులో ఈ రాష్ట్రం మొత్తం మీద పురోహిత వృత్తి చేసేవాళ్ళు 1,00,000 మంది అర్చకులే కానివ్వండి, పురోహితులే కానివ్వండి, ఏదైనా సరే ఇంచుమించుగా 1,00,000 పైచీలకు ఈ వృత్తిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ 1,00,000 కుటుంబాలని కూడా పోషించేది ఆ 1,00,000 మంది వాళ్ళ కుటుంబాన్ని పోషించాలి. కానీ ఇలాంటి గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు, కరోనా లాంటి గడ్డు పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఏవి కూడా ఈ పురోహిత వృత్తిని పట్టించుకోవట్లేదు. ఎన్నో సంవత్సరాలుగా పురోహితుని వృత్తిని కూడా కుల వృత్తిగా గుర్తించండి, పురోహితులను కూడా గుర్తించండి అని చెప్పేసి ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నా సరే ఏ ఒక్క ప్రభుత్వం కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. కుల వృత్తి అంటే పురోహితం అనేది మేము వంశపారంపరంగా తరతరాల నుంచి కూడా ఈ యొక్క వృత్తిని ఎన్నుకొని ఆ వృత్తిని నమ్ముకుని, అంటే మా స్వార్థం కోసం కాదు, పురోహితం మీకు ఇంతకుముందు చెప్పాను. ప్రకటిస్తే మీకు ఏమొస్తాయి బెనిఫిట్స్? కులవృత్తిగా గుర్తిస్తే ఏమవుతుందంటే కొన్ని రాయితీలు వస్తాయి. ఇప్పుడు అంటే ప్రభుత్వం నుంచి ఏమవుతుందంటే ఈ కులవృత్తిగా ఉన్న వాళ్ళకి కొన్ని సబ్సిడీలు అనేవి వస్తాయి. ఏ కులంలోనే ఉంది ఇప్పుడు అది? అంటే చాలా వరకు కులవృత్తుల వాళ్ళని బీసీ కేటగిరీలో చేర్చి వాళ్ళకి రిజర్వేషన్ అనేది కల్పించడం జరుగుతుంది. అలాగే కేటగిరీ కదా కులవృత్తి అంటే మాటలు వేసుకునే వాళ్ళు ఉంటారు, చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. ఎవరికి పోలిక కాదు ఇక్కడ. అయితే ఒక కులవృత్తి కింద గుర్తించడం మూలంగా ప్రభుత్వం నుంచి మీకు ఏ రకమైనటువంటి రాయితీలు వస్తాయి? మేమేంటంటే దీన్ని కులవృత్తిగా గుర్తించి మాకు ప్రత్యేకమైనటువంటి అంటే కింద ఉన్న కులాలకి ఇప్పుడు కొన్ని ఎలాగైతే గవర్నమెంట్ నుంచి రాయితీలు వస్తున్నాయో మా రిజర్వేషన్లో కానీ దేనిలోనైనా సరే, అలాగే కులవృత్తిగా గుర్తించి మాకు కూడా ఆ యొక్క అవకాశాలు కల్పించమని అడుగుతున్నాం. అంటే ఇప్పుడు మీ వృత్తికి సంబంధించిన అవకాశాలు కావాలనా, కులానికి సంబంధించిన అవకాశాలు కావాలా? ఈ 2 డిఫరెన్స్ ఉన్నాయి కృష్ణప్రసాద్ గారు, చైతన్య గారు. కులవృత్తి అంటే పురోహితంలో చేస్తున్నాము, మా పురోహితం కులవృత్తిగా గుర్తించండి, మాకు ఐడి కార్డులు ఇవ్వండి, మాకు స్థలాలు ఇవ్వండి, లేదా మాకు ఏదో పెన్షన్ గెలిపించండి అంటం అనేది ఒక సిస్టమ్. మీరు 2 డిఫరెంట్గా కాదు. అంటే కులవృత్తిగా గుర్తించండి అని చెప్పనంటే ఏమవుతుందంటే, కులవృత్తిగా గుర్తించినప్పుడు ఏమవుతుందంటే ఈ వృత్తి చేసే వాళ్ళకి ఒక భద్రత, అంటే ఒక జీతంలాగా ఇవ్వటం. మనం ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ ఎట్లా వస్తున్నాయో కులవృత్తిగా వీళ్ళకి ఒక 60 సంవత్సరాలు పురోహితం చేసి 60 సంవత్సరాల తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత మేము ఇంకా పురోహితం చేయలేం. ఆ చేయలేని సమయంలో మా కుటుంబ పోషణ కానీ మా యొక్క ఇది కానీ మేము ఎట్లా చేసుకోగలుగుతాం? ఈ కులవృత్తిగా గుర్తించడం వల్ల ఏంటంటే ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి ఏదైనా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత చేయలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఏదైనా ఒక పెన్షన్ లాంటివి ఏర్పాటు చేయటం, ఆరోగ్య బీమా లాంటివి ఏమైనా ఏర్పాటు చేయటం, వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఆ యొక్క సమస్యల్ని వైద్య నిమిత్తంగా చేసుకోవడానికి ఆరోగ్య సమస్యలను ఏర్పాటు చేయటం అనే దాని గురించి అని మేము పోరాటం చేస్తాం. మామూలుగా ఉంటాయి కదా, 60 దాటిన వాళ్ళు అర్హత ఉన్నట్టయితే వైట్ కార్డు లేదా ఏదో కార్డు అర్హత ఉన్నట్టయితే ఆటోమేటిక్గా పెన్షన్ అనేది ఇప్పుడు ఏదో గవర్నమెంట్ జనరల్ పెన్షన్ ఇస్తుంది, ఆరోగ్యశ్రీ కార్డు ఇష్యూ చేస్తున్నారు.
అవే మిగతా బెనిఫిట్స్ అన్నీ ఏదో అమలు చేస్తున్నారు. అందులోకి రాకుండా మిమ్మల్ని వేరే ప్రత్యేక అన్యాయం జరుగుతుందంటారా? అందులోకి రాకుండా ప్రత్యేకంగా అన్యాయం జరుగుతుందని కాదండి. అంటే అగ్రకులం అనే పేరుతో అణిచివేయబడుతున్నాం కదా, అగ్రకులం పేరుతో అణిచివేయబడుతున్నాం. కానీ అన్ని కులాల్లో కన్నా పేదవాళ్ళు ఎక్కువ ఉందంటే బ్రాహ్మణుల్లోనే ఉన్నారు, పురోహితం చేసేవాళ్ళే ఉన్నారు. దాన్ని గుర్తించమంటున్నాం మేము. దాన్ని గుర్తించి మమ్మల్ని కూడా ప్రభుత్వం గుర్తించి మాకు తగినటువంటి కొన్ని ఏర్పాట్లు చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు ఒక పురోహితుడు చనిపోతే కనీసం వాడి ఇంటికి కనీసం ఇన్సూరెన్స్ కూడా రాదు, ఎందుకంటే అది ఇన్సూరెన్స్ కట్టుకునే స్తోమత కూడా ఉండదు. కానీ ఇలాంటి విషయాలు గుర్తించి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చింది, ఈ శ్రామ్ కార్డు అని చెప్పేసి అని తీసుకొచ్చి దానిలో అందరితో పాటుగా అర్చకులు పురోహితుల్ని కూడా కులవృత్తిగా గుర్తించి అందులో వాళ్ళకి కూడా అవకాశం కల్పించింది. అంటే శ్రామికులుగా, కులవృత్తులు చేసే శ్రామికులుగా గుర్తించి అర్చకులు పురోహితుల్ని కూడా అందులో జాయిన్ చేసింది. అందులో మనం ఒక రూపాయి కూడా మనం ఖర్చు పెట్టుకోకుండా ఈ శ్రామ్ కార్డు కనుక మనం తీసుకోగలిగితే అతను చనిపోయిన తర్వాత ఏ కారణం చేతైనా సరే ఆ కుటుంబం యజమాని కనుక చనిపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్సు ఆ కుటుంబానికి వస్తుంది. అది వర్తిస్తుంది, అంటే అది ఉంది. కానీ ఎంతమంది చేసుకోగలుగుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరచట్లేదు, అది తెలియపరచట్లేదు జనాలకి. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటివి గుర్తించి చేయగలిగితే వాళ్ళందరికీ మేలు జరుగుతుంది కదా. మీ సమైక్య ఉంది కదా, యువజన సంఘం ఉంది కదా, దాని తరఫున కూడా చేయొచ్చు మీరు ఆటోమేటిక్గా, లేదా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. అలాంటి కార్యక్రమాలు చేశారా? చేస్తున్నాం మేము. మా సంఘం తరఫున కూడా మేము చాలామందికి మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి చేస్తున్నాం. అయితే రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెయ్యాలి అంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెయ్యాలి కదా. అంటే మేము చేసేదానికి అనుకున్నా ప్రభుత్వం గుర్తించి చేసినట్లయితే త్వరగా వాళ్ళందరికీ కూడా లబ్ధి జరుగుతుంది అని మా అభిప్రాయం. ప్రభుత్వం ఇవన్నీ గుర్తించి కనుక చేయగలిగితే త్వరగా ప్రజలకు చేరుతుంది కదా. అదేనండి. ఈ కుల వృత్తులు అర్చకులు కూడా చేర్చారా కేంద్ర ప్రభుత్వం ఉన్న స్కీమ్ లో? అర్చకులు పురోహితులు వేద పండితులు ఉండరు అందరూనండి. వేద పండితులైనా పురోహితులైనా అర్చకులైనా ఎవరైనా ఇందులోకి వస్తారు. వేద పండితులు కూడా ఇందులోకి వస్తారు. కుల వృత్తి అది కూడా కుల వృత్తి. ఇప్పుడు వేద పండితులు అంటే వేదం 12 సంవత్సరాలు పాఠశాలలో చదువుకుని వచ్చే దేనికి అది ఒక వృత్తే కదా, వేదం వృత్తే కదా. అదేనండి. మీరు ఇప్పుడు వేదం చదువుకోవడం ఒక పద్ధతి, అర్చక పరీక్షలు చదువుకోవడం ఒకటి, స్మార్థం చదువుకోవడం ఒకటి, మూడు విభాగాలు ఇక్కడ. అంతే కదండి. అర్చక వాళ్ళకి పరీక్షలు అంతే. ఆగమాలు చదువుకుంటారు, మీరేమో స్మార్థం చదువుకున్నారు. ఇప్పుడు మనకి వేదం చదువుకుంటారు. చదువులో ఇప్పుడు డిగ్రీ, ఇంజనీరింగ్, డాక్టర్ ఎట్లా కోర్సులు అయితే ఉంటాయో ఇవి కూడా అలాగా. అంటే కృష్ణ చైతన్య గారు వేదం చదువుకున్న వాళ్ళు, వేదంలోని భాగమే స్మార్థం. ఆ పైకి వెళ్తే వేదం, మొత్తం వేదం. కలెక్టర్ గారి కింద స్థాయి ఉద్యోగం చేయించుకుంటారా? కలెక్టర్ గారికి సరైన జీతవత్యాలు కానీ ఆయనకి కుటుంబ పోషణ కానీ సరిగా లేకపోతే కలెక్టర్ గారు కూడా కింద స్థాయి ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అంటే వేద పండితులు కూడా ఇక్కడ ఆదరణ కరువు అయిపోతున్నారు. వేద పండితులు వేదం చెప్పుకోగలిగితే వేదం చెప్తారు. పౌరోహిత్యం వాళ్ళు స్మార్థం స్మార్థ పండితులు స్మార్థం చదువుతారు. అర్చక సమయకి వాళ్ళు పరీక్షలు రాసినప్పుడు వాళ్ళు దేవాలయాల్లో నియమ నిబంధనలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మూడు సక్రమంగా జరిగిన వ్యవస్థ బాగుంటుందని మీ ఉద్దేశం. అంతే. అందుకు సంబంధించి మీరు కొన్ని ప్రయత్నాలు మీరు చేస్తున్నామని చెప్తున్నారు. అంతే. ఈ పౌరోహిత్యంలో ఇది వరకు పుష్కరాల్లో కానివ్వండి జనరల్గా ఒక ఐడి కార్డులు ఇచ్చే పరిస్థితి వచ్చేది. ఈ ఐడి కార్డులు ఇచ్చిన తర్వాత మీరు అందరికి మనం ఈ రకమైన పూజ చేస్తే మినిమంగా ఇంత ఇవ్వాలి, ఈ రకమైన పెళ్లి చేస్తే ఇంత, ఈ రకమైన ఉపనయనం చేస్తే ఇంత, బారసాలు చేస్తే ఇంత అనేది ఒక ఫిక్స్డ్గా పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఏమన్నా మీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారా సమైక్య నుంచి, యువజన సంఘం నుంచి? దానికి ఆ లోపల చెయ్యను బాబు, అందరూ మనందరం బాగుండాలనే విధానం ఏమన్నా అమలు చేశారా? లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఆ కార్యక్రమం చేసేటప్పుడు 10,000 రూపాయలు ఇచ్చే యజమానికి చేస్తాం. అదే కార్యక్రమం చేయాల్సి వస్తే ఏమీ లేని వాడి ఇంటికి కూడా వెళ్ళి రూపాయి కూడా తీసుకోకుండా కార్యక్రమం చేయించి వస్తాం. వృత్తి ధర్మం. ఎందుకంటే ఆ ధర్మం మనమే చేయాలి. అలాంటప్పుడు 1 రూపాయి కూడా తీసుకోకుండా వెళ్ళి చేసి వస్తాం కాబట్టి
ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గర తీసుకుంటాం, ఎందుకంటే వాళ్ళకి చేయగలగాలి కాబట్టి. ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లో కొన్ని మా సంఘం తరపున ఎదురు డబ్బులు ఇచ్చి మా సంఘం తరపున వెళ్ళి కార్యక్రమాలు చేసి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఆ సంఘం తరపు నుంచి ఇప్పుడు ఏలూరులో మా యువజన సంఘం తరపున వాళ్ళ ఇంట్లో జరిగే శుభ కార్యక్రమం కావచ్చు, లేదా ఒక అశుభ కార్యక్రమం కావచ్చు, ఏ కార్యక్రమం అయినా సరే మా సంఘం తరపు నుంచి అంటే ఇది ఎక్కడి నుంచి ఫండ్స్ వసూలు చేసో లేదా ఇంకోటి గురించి కాదండి, కేవలం మా సంఘం సభ్యులందరం కలిసి సభ్యత్వంగా తీసుకున్నటువంటి ధనాన్ని, అలాగే ప్రతీ నెల కూడా మేము ఆరుద్రోత్సవం అని చెప్పేసి ఏలూరులో ఉన్నటువంటి ప్రతి శివాలయంలో కూడా రుద్రాభిషేకం కార్యక్రమం చేస్తున్నాం. ఆ కార్యక్రమం చేయగా వచ్చినటువంటి ధనాన్ని అంతా కూడా మేము ఈ యొక్క కార్యక్రమాలకు ఉపయోగిస్తుంటాం. ఒక 5,000 రూపాయలు మా సంఘం తరపు నుంచి ఒక శుభ కార్యక్రమం కావచ్చు, అశుభ కార్యక్రమం కావచ్చు, ఏమీ చేసుకోలేనటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5,000 రూపాయలు మా సంఘం తరపు నుంచి ఈ రోజుకి కూడా మేము చేస్తున్నాం. ఇస్తాం. ఇలా చేసిన దాని డబ్బు దాచి మీరు దేవాలయాల్లో చేస్తూ ఉంటారు కదా పూజలు, ఇలా మీరు చెప్పినటువంటి పూజలు, అప్పుడు దేవాలయంలో ఉన్న అర్చకులకు కానివ్వండి, దేవాలయ ఈవో కానివ్వండి, దేవాలయ పట్టుబొత్తు కానివ్వండి, డబ్బులు కడుతూ ఉంటారా? లేదండి, ఇప్పటివరకు ఎవరు డబ్బులు కట్టాలని అడగలేదు. వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి అంటాం. వాళ్ళ అంగీకారంతోనే ఆ యొక్క దేవాలయంలో కార్యక్రమాలు చేస్తున్నాం, ఆ ప్రాంగణంలోనే చేస్తున్నాం. అలాగే ఏలూరులో ఉన్న ప్రతి శివాలయంలో కూడా చేస్తున్నాం. రవికుమార్ గారు, ట్రస్ట్ బోర్డు ప్రతి దేవాలయంలో ఉన్నాయి, ధర్మకర్తల మండలి. ఈ ధర్మకర్తల మండలి వలన అర్చకులు పడేటువంటి ఇబ్బందులు ఉన్నాయా? ఏ రకంగా మీరు ఇబ్బందులు ఉంటే ఫేస్ చేస్తున్నారు? మీ దేవాలయంలో, చాలా పురాతన దేవాలయంలో, అక్కడ మీరు ఎప్పుడైనా ఏ మనిషి అయినా వాళ్ళు మనశ్శాంతిగా కనుక పనిచేయగలిగితే ఏ ఆరాధన అయినా బాగుంటుంది. లెక్క ప్రకారం నా వృత్తులైన మనశ్శాంతిగా ఉంటే కరెక్ట్గా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయగలుగుతా. మీరు భగవంతుడి దగ్గర పూజ చేసేవాడు, అమ్మవారి దగ్గర మనశ్శాంతిగా ఉంటే మంచి పూజ చేయగలుగుతారు. ఇది వ్యవస్థ. అలాంటి మనశ్శాంతితో మీరు ఉన్నారా? అశాంతి ఏమన్నా వస్తుందా? మీ దేవాలయం గురించి చెప్పి మిగిలిన వాటి గురించి. ధర్మకర్తల మండలి అంటే ధర్మాన్ని రక్షించాలండి. ముందర ధర్మానికి కర్తగా నిలబడి ఆ దేవాలయాన్ని సంరక్షణ చేసి, ఆ దేవాలయం ఇబ్బంది పడకుండా, దేవాలయం పాడవకుండా, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అర్చకుడికి అన్ని రకాలుగా సహకరించి దేవాలయాన్ని వృద్ధి చేయడానికి, మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి, ఆ దేవాలయానికి శక్తి పెంచడానికి అర్చకుడు ఒక్కడే సరిపోడు. కాబట్టి వాళ్ళకి సంరక్షణగా ధర్మకర్తల మండలి అని చెప్పి ఆ దేవాలయకు కేటగిరీని బట్టి 5, 7, అలాగే 20 మంది చొప్పున ధర్మకర్తల మండలి నియమిస్తూ ఉంటారు గవర్నమెంట్ వారు. అయితే గవర్నమెంట్ వారు ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ కార్యకర్తల్ని, ఆ పార్టీ వాళ్ళని ధర్మకర్తల మండలిగా నియమించడం మనకి జరుగుతోంది అన్ని చోట్ల. అయితే మా దేవాలయంలో చాలా, నాకు తెలిసి 25 సంవత్సరాలు నాకు ఆ దేవాలయంలో అనుభవం అండి. 25-30 సంవత్సరాల లోపు చాలామంది ధర్మకర్తలు వచ్చారు, వెళ్ళారు, చాలామంది చేశారు. అందరూ కూడా మాకు చాలా సహకారంగా చక్కగా, రవి గారు మీరు గుడిని అభివృద్ధి చేయండి, గుడిలో భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా పూజా కార్యక్రమాలు చక్కగా చేయండి, మంచి పేరు రావాలి, అదే విధంగా గుడి శక్తి పెరగాలి, 10 మంది మన గుడి గురించి చెప్పుకోవాలి, పలానా గుళ్ళో బాగా చేస్తున్నారండి, పలానా గుళ్ళో బాగా రిసీవింగ్ బాగుందండి, పలానా దేవాలయంలో కమర్షియల్ కాకుండా పేదవారిని అలాగే లేని వారిని, ఉన్నవారిని కూడా ఒకేలా చూసి చాలా బాగా చేస్తున్నారని చెప్పి మాట రావాలనే ఉద్దేశంతో వచ్చిన ప్రతి వాళ్ళు కూడా మాకు అంతరకంగా సహకరించిన వారే. అయితే కొన్ని కారణాల వల్ల ఎక్కడో కొంతమంది ఉంటారు. ఈ మధ్య కాలంలో నేను కొంచెం ఇబ్బంది, అంటే నా గుడి గురించి మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. అదండి. అయితే నేను కొంచెం ఇబ్బంది పడ్డాను ఆ విషయంలో. ఎందుకంటే బ్రాహ్మణుడు అబద్ధం చెప్పకూడదు, ధర్మం చెప్పాలి, నిజం చెప్పాలి. అయితే అందువల్ల మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. నేను ఇబ్బంది పడ్డానండి, కొంచెం ఇబ్బంది పడ్డాము. ఫస్ట్లో నేను చాలా ఇబ్బందులు పడ్డాం. ఎవరు వల్ల? ధర్మకర్తల మండలి వల్లే. మండలి వల్ల కొంతమంది వల్ల ఇబ్బందులు పడ్డాం, మిస్అండర్స్టాండింగ్స్ జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ భగవంతుని అనుగ్రహంతో వాళ్ళే మళ్ళీ మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని చిన్న చిన్న ఇబ్బందులకు గురైతే మళ్ళీ వాళ్ళే. ఏంటంటే ఇబ్బందులు అంటే ఇప్పుడు ఎలా ప్రతిదీ కూడా దేవాలయంలో
దైవత్వంగా చూడాలి తప్ప రాజకీయాన్ని పొలవకూడదండి. ఇప్పుడు మీరు వచ్చారు, ఎవరో భక్తులు వచ్చారు, ఆ భక్తుడు నాకు డబ్బులు ఇచ్చి నాకు పూజా కార్యక్రమం చేసి పెట్టండి అని చెప్పి వచ్చి కూర్చుంటారు. వారి పూజను బట్టి అభిషేకమో కుంకుమ పూజో ఏదో వాళ్ళు ఏది అడిగితే కార్యక్రమం చేయాల్సిన బాధ్యత మాకుంది. ఆ టైంని బట్టి ఒక అరగంట మాకు రుద్రాభిషేకం చేసి పెట్టాలని వస్తారు. వారికి ఒక అరగంట టైం పడుతుంది, ఒక అరగంట 30 గంట కార్యక్రమం జరుగుతుంది. మరి రుద్రం చెప్పి పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి. ఆ అభిషేకం చేసినంతసేపు ఆయన ఆడ కూర్చోబెడతాం. ఆయన కూర్చోబెట్టిన తర్వాత ఇంకొకళ్ళు వస్తారు, ఆయనకు 10 నిమిషాల్లో మంత్రపుష్పం ఇచ్చి పంపించేస్తాం. ఆయన అంతసేపు కూర్చోబెట్టారు, మమ్మల్ని ఎక్కువసేపు కూర్చోబెట్టలేదు ఏంటని తెలియక. ఇలాంటి విషయాలు తెలియక కొంతమంది ఇబ్బంది పడుతున్నారండి. అలాగే ఓ గంట సేపు కూర్చోబెట్టిన ఆయన తెలుగుదేశం ఆయన మీరు తెలుగుదేశం పార్టీని మీరు గంట సేపు కూర్చోబెట్టారు కదా, మమ్మల్ని మీరు వెంటనే పంపించేశారండి. అలాగే ఎదరు నుంచే పెట్టారని ఒకళ్ళు, వెనకాల నుంచే పెట్టారు ఒకళ్ళు. రకరకాలుగా మిస్అండర్స్టాండింగ్ జరుగుతున్నాయండి. ఇప్పుడు ఈ కల్చర్ తీసేయాలి ఫస్ట్. రాజకీయం దీంట్లో రాజకీయం ఉండాలండి. ఎందుకంటే మాకు రక్షణగా వాళ్ళు ఉండాలి. దేవాలయంలో మేము చేస్తున్నప్పుడు వాళ్ళకి రక్షణగా నిలబడి మా మంచి చెడు చూడవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. దేవాలయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి దుస్థితులు రాకుండా, ఎలాంటి మేము భక్తులు కూడా ఇబ్బందులు పడకుండా చూడవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. కానీ దాన్ని రాజకీయ పరంగా చూడకూడదు అని నా అభిప్రాయం. అక్కడ పార్టీలు తీసుకొచ్చి చేయకూడదని నా అభిప్రాయం. అలా చేయడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం మేము. ఆ మిస్అండర్స్టాండింగ్ జరిగే కొంచెం తర్వాత ఈ మధ్య కాలంలో. అంతకుముందు బాగానే ఉండేది, అంతకుముందు బాగుండేది. ఈ మధ్యనే కొన్ని ఇబ్బందులు. ఆ ఇబ్బందులు కానీ మళ్ళీ దాన్ని ట్రస్ట్ బోర్డు అంటే ఇప్పుడు ఈ ట్రస్ట్ బోర్డు వేసేటప్పుడు మీరు అన్నాక అన్నారు కదా, వారి పార్టీ కార్యకర్తలు వేసుకుంటూ ఉంటారు వాళ్ళని బట్టి అని. వాళ్ళకి అవగాహన ఉంటుంది అక్కడ ఈ ట్రస్ట్ బోర్డులో ఈ ఆగమం ప్రకారం. అదే చెప్పాలి. అవునండి, దాని గురించే మా తపనంటే ఏంటంటే ఈ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే గారు, ఆ గౌరవ సభ్యులుగా ఉన్న వాళ్ళందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా దేవాలయాల ట్రస్ట్ బోర్డులు వేసేటప్పుడు ఖచ్చితంగా భక్తిపూర్వ భావం ఉన్న వాళ్ళని వేయాలి. భక్తిభావం ఉన్న వాళ్ళని, భగవంతుడి సేవ చేసే వాళ్ళని, మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళని, సాధురూపంగా ఉన్న వాళ్ళని వేసుకుంటే ఆ దేవాలయం అభివృద్ధి చెందుతాయండి. మీరన్నట్టుగా భక్తి అవగాహన లేని వాళ్ళని, దేవాలయం గురించి, ఆగమాల గురించి, అర్చకత్వం గురించి అవగాహన లేని వాళ్ళని వేయడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు, మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు. రిజర్వేషన్స్ ఉన్నాయి అంటే అంటే సర్వమత సమానం ఇందులో ఎలా తెలుస్తాయి నాకు తెలీదు. ఉదాహరణకి మీరేం చెప్తే అది చేస్తారు ఎవరన్నా భక్తులు. ఇందులో రిజర్వేషన్ ఉంటే ఈ తీర్మానం కాదు, ఈ తీర్మానం చేయండి, 4 కూర్చుని చేస్తే అయిపోతుంది కదా. ఎంత మటుకు సంబంధించింది? అదేనండి, అందరినీ సమానంగా చూడాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో నియమం పెట్టారు, దాని సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్లో ఒక ఓసీ, ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ కూడా అవకాశం కల్పించి వాళ్ళందరినీ కూడా ట్రస్ట్ బోర్డ్ మెంబర్ల కింద ఏర్పాటు చేశారు. వాళ్ళు అది చెప్తారండి, ప్రతి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ వేదిక ఆధారంగా, ఈ వేదిక నుంచి నా సలహా ఏంటంటే మన ట్రస్ట్ బోర్డులు నియమించేటప్పుడు ఖచ్చితంగా భక్తిభావం ఉన్న వాళ్ళనే నియమించి మన ధర్మాన్ని పాడు చేసుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను ప్రార్థిస్తున్నాను. ట్రస్ట్ బోర్డులో ప్రతి ట్రస్ట్ బోర్డులో కూడా అక్కడ పనిచేసే ఒక ప్రధాన అర్చకుడు ఎక్సెప్షన్ నెంబర్గా ఉంటారు, అందులో ఉంటారు. అది మ్యాండేటరీగానే ఉంటుంది. మీరైతే మీరు మీ ముందు వాళ్ళు అయితే ముందు వాళ్ళు ఉంటారు అందులో. వాళ్ళ మాట చలామణి అవ్వట్లేదు అంటారు అక్కడ. చలామణి అంటే మరి అధికారం కదండి. అర్చకుడు ఎంతవరకు అంటే పూజ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. బ్రాహ్మణులు, అర్చకులు, బ్రాహ్మణుని ఎవరైనా సరే రోడ్డు మీద నుంచి దెబ్బలాడే మనస్తత్వం ఎవరికి ఉండదు. గట్టిగా పోరాడలేరు, గట్టిగా మాట్లాడలేరు. స్వతహా ఆ కులంలోనే ఉన్నటువంటి బలహీనత, ఆ బలహీనతను ఆధారంగా తీసుకుని కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి కల్చర్ రాకూడదని నేను భావిస్తున్నాను. అంటే ప్రత్యేకంగా ఈ గవర్నమెంట్ ఇబ్బంది పెడుతున్నారా? అదే ఇబ్బంది పడ్డానండి. ఇప్పుడు మీ దేవాలయం గురించి చెప్పారు. సహజంగా అన్ని దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డుల్లో ఉంటారు, ఇలా కొనసాగుతున్నాయి, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ 6B, 6C, 6A ఇలా విడదీశారు, కేటగిరీ దేవాలయాలు ఉన్నాయి. వీటిల్లో పళ్ళెం 6A వాళ్ళు తీసుకోకూడదు, వాళ్ళకి పర్ఫెక్ట్ జీతాలు వస్తున్నాయి అనేటువంటి నియమ నిబంధనలు గవర్నమెంట్ నుంచి ఉన్నాయి. మరి చాలా దేవాలయాల్లో కంప్లైంట్స్, పళ్ళాలు తీసుకుంటున్నారు అర్చకులు, మిగిలిన వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది శాలరీస్ అని చెప్తున్నారు. ఏంటిది ఈ వ్యవస్థలో? ఈ పళ్ళాలు తీసుకోవడం ఏంటి, ఈ పళ్ళెం ఏంటి, ఎందుకు వస్తుంది ఈ సమస్య? అంటే కొన్ని చోట్ల పూర్వకాలం నుంచి ఆచారం ఉందండి. కొన్ని దేవాలయాల్లో ఆచారం ఉంది, ఫస్ట్ నుంచి ఉంది. అది
పూర్వం అయితే కనుక హుండీ ఓపెన్ చేసిన 40% అర్చకుడికి ఇచ్చేవారట, 60% గవర్నమెంట్ తీసుకునేదిట. అది ఈ మధ్యకాలంలో మనకు కనపడలేదు అసలు. లేదు, పూర్వ నా చిన్నతనంలో ఉందిట. 40% హుండీ ఓపెన్ చేసి షేర్ 40% అర్చకుడికి ఉండేది. ఆ తర్వాత కొంచెం జీవోలు పాస్ చేసి కొంతమంది వచ్చి ఆ నియమాన్ని తీసేసి, ఆ నిబంధన తీసి పర్టికులర్ జీతం అని స్కేల్స్ అని ఏర్పాటు చేశారు ఆదాయాన్ని బట్టి. అయితే అర్చకుడికి పల్లెం మూలాధారం అండి. నేను అది అదే రవి గారు, శాలరీస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు రకం శాలరీ ఉంది, మీరు 6B టెంపుల్లో ఉన్నారు, దానికి 6Aలో ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎందుకన్నా పెద్ద శాలరీస్ ఉంటాయి. శాలరీస్ ఉన్నప్పుడు పళ్ళెం కూడా మాదే అంటే భక్తులకు పళ్ళెంలో ఉన్నది వీళ్ళకని, ఉండిలో వేసేది గవర్నమెంట్ కానీ అనే తేడా పెద్దగా గమనించరు. పళ్ళెం వస్తే ఆటోమేటిక్గా సెటార్లు పెడితే పళ్ళెంలో వేస్తారు. ఆ డబ్బు 6Aలో ఉన్న వాళ్ళు మినిమంగా ఉండిలో వేయాలంటారా, మా వద్దంటారా? ఉండిలో వేయాలంటే అర్చకుడు కూడా మరి అర్చకుడికి ఇష్టపడే కదండి పనిలో వేసేది. భక్తుడు దేవుడికి ఇష్టపడేస్తారు, దేవుడికి ఇష్టపడి. అంటే అదే అర్చకుడు అంటే దేవుడికి వేయాలని కొంత, అర్చకుడు కూడా మనం పూజ చేశారు, మమ్మల్ని బాగా చూశారు, బాగా చేశారనే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా కానుకలు ఇచ్చేవాళ్ళు కూడా మీ డ్యూటీ కదా అది, మీరు చేయవలసిన డ్యూటీ మీకు ఉంది. ఎవరు వచ్చినా మీరు చేయాలి, చేస్తారు పూజ, అందుకు సంబంధించిన జీతం తీసుకుంటున్నారు. అదే చెప్తానండి, ఒక్కో దేవాలయంలో ఒక నియమం ఉంది, పర్టికులర్ అన్ని దేవాలయాల్లో లేదు. నియమాలు పనిచేయదు కదా, రూల్స్ ఉన్నప్పుడు రూల్స్ ఉన్నాయి. కొన్ని దేవాలయాల్లో అంటే రూల్స్ కూడా కాదండి నేను చెప్పేది, కొన్ని దేవాలయాల్లో ఫస్ట్ నుంచి ఆ రూల్స్ అలా ఉండిపోయినాయి. కొన్ని దేవాలయాలు మీ 6A అవ్వండి 6B అవ్వండి, ప్లేట్లు తీసుకోకూడదు, ప్లేట్ కరెక్షన్ ఉండిలో వేయాలన్నది కొన్ని దేవాలయ నియమాలు ఫస్ట్ నుంచి అంత ఉండిపోయిందని అలా ఉంచేశారు అంతే. కొంతమంది మార్చి దాన్ని చేస్తున్నారు. ప్లేట్ మీద ఆధారపడే ఖచ్చితంగా ఆధారపడితే కానీ అవదండి, అది ఆధారపడిన వాళ్ళు వేసేయాలి. మరి ఎన్నో డిపార్ట్మెంట్ ఉంది, దానికి కమిషనరు, ఆర్జేసీ, ఏసీ ఉంటారు కదా, మరి వాళ్ళందరూ రూల్స్ ఏర్పాటు చేస్తారు, దాని సిస్టమ్ ప్రకారం ఫాలో అవ్వాలి. అర్చకుడు వెంటనే మా ఎదురు ఉన్నాను దాంట్లో వేయాలంటే వేసేసి అక్కడ మనిషి ఉంటాడు, వాడే తీసుకొచ్చి వేసేస్తాడు. కొన్ని టెంపుల్స్లో మీ దగ్గరికి రానివారు అంటారు కదా, ఏమండి ప్యాంటు చొక్కా వేసుకోవడం మీ దగ్గరికి రానివారు అంటారు కదా, పక్క నుంచో. ఎందుకు రానివారండి, ఎందుకు రానివారు? మరి విజయవాడ దేవస్థానం, శ్రీదేవ అందరూ అక్కడ ఉన్నట్ల స్టాఫ్ పక్కనే ఉంటుంటారు, మా పక్కనే ఉంటారుగా, మా పక్కన మా పల్లెలో తీసి ఉండిలో వేసేస్తుంటారుగా. అది వాళ్ళు పెట్టుకున్నటువంటి కొన్ని అదే చెప్తారు, కొన్ని దేవాలు ఇప్పుడు నడుస్తుంది. వాళ్ళ ఆ గుడి దేవాలయంలో వచ్చిన ఆదాయాన్ని బట్టి వాళ్ళు రూల్స్ పెట్టుకుంటున్నారు. ఆదాయం ఎక్కువ ఉన్న చోట చూసి చూడకుండా అర్చకులను కూడా పాపం చూస్తున్నారు బాగా. అర్చకుడు ఎప్పుడు కూడా సంతోషంగా సుఖంగా ఉంటేనే దేవాలయం బాగుంటుంది. అదేండి దేవాలయం అర్చకుడే ప్రాణం, అదేండి దేవాలయం అర్చకుడే ప్రాణం. వాడు సూర్యమంటే బాధపడుతుంటే సమాజానికి పురోహితుడు ప్రాణం. అదే అర్చకుడే మూలాధారం కదండి. అందువల్ల అర్చకుడు సంతోషంగా సుఖంగా ఉన్నంతసేపు ఆ దేవాలయం ఇప్పుడు పచ్చగా ఉంటుంది. ఈ మహావేదం పెట్టేటప్పుడు, స్వామివారికి నివేదన ఇచ్చేటప్పుడు తగినటువంటి సరుకు ఇస్తారా? మీకు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి అసలు? మాకు ఇచ్చే జీతంలోనే పడితరం అని ఉంటుందండి. పడితరం అంటే దేవాలయంలో దీపం పెట్టడానికి నూనె, ఆ ఒత్తుల ఖర్చు, నిత్య ధూపదీప నైవేద్యాలు అంటే ఇదే. ధూపదీప నైవేద్యాల నిమిత్తం ఇచ్చేది పడితరం అంటారు దాన్ని. ఆ పడితరం ఇంత పర్సెంటేజ్ అని ఇస్తారు. ఇచ్చే జీతంలోనే పడితరం ఇంక్లూడ్ చేసి ఇస్తారండి. పడితరం, జీతము ఇవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. ఆదాయాన్ని బట్టి పడితరం నిర్ణయం చేస్తారు. ఆదాయాన్ని బట్టి పడితరం నిర్ణయించి పడితరం ఇంక్లూడ్ చేసి జీతం దాంట్లో పడుతుంది అనమాట. ఆ జీతంలో పడితరం అంటే ఏంటంటే నిత్యం మహానివేదనకు కావాల్సిన దినుసులు, నిత్యం ధూపదీప నైవేద్యాలకి దీపం పెట్టడానికి కావాల్సిన దినుసులు, నిత్యార్చన కావాల్సిన దినుసులు దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఆ దాంట్లోనే ఆ అర్చకుడు దాన్ని సరిపెట్టుకుని కార్యక్రమాలు చేయాలి. అన్ని టెంపుల్స్ అంతేనండి. ఇప్పుడు ఏ టెంపుల్లో కూడా 6Aలో కూడా అవేనా? 6A, 6B, 6 అన్ని దేవాలు పడితరం ఉంటుంది. అంటే దాన్ని డివిజన్ చేస్తారు కదా, సరుకులన్నీ దేవస్థానం. 6A టెంపుల్కి పడితరం ఉండదు. వాళ్ళు తెప్పిస్తారు. దానికి అంతా ఈవో గారి ఆధారంలో ఉంటుంది. సూపరింటెండెంట్ గారు, ఈవో గారు ఉంటారు. దానికి సంబంధించినటువంటి దానికి ఒక విభాగం ఉంటుంది. నిత్యార్చన కావాల్సింది, ధూపదీప నైవేద్యాలకి ఇవన్నీ కూడా ఏర్పాటు ఉంటాయి. అంటే రవి గారు ఏంటంటే, మీరు ఏ రకంగా అయితే ట్రస్ట్ బోర్డు వాళ్ళ వల్ల కానీ తెలిసి తెలియని వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డారని మీరు అనుకుంటున్నారు, స్వామివారి కైంకర్యంలో కానివ్వండి, స్వామివారి సేవల్లో కానివ్వండి, ఎవరైతే ఆగమం ప్రకారం లోపలికి వెళ్ళాలో వాళ్ళు కాకుండా కూడా వెళ్ళి చేసే పరిస్థితి నెలకొంది వాళ్ళ దేవాలయాల్లో.
ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందని కొంతమంది కామెంట్ చేసే పరిస్థితి వచ్చింది ఇవాళ. ఎందుకని ఇప్పుడు మీరు అమ్మవారి దగ్గర అంటే మా అలాంటి వాళ్ళని రాని అక్కడికి వెళ్ళి అలంకరణ చేయాలన్నా మీరే అలాంటివి జరుగుతున్నాయి అసలు? అదే ఆగమం అంటే అదే కదా. మరి ఆగమం 4 ఆగమాలు ఉన్నాయి, 5 ఆగమాలు ఉన్నాయి. పంచరాత్ర ఆగమం, వైఖానస ఆగమం, వైదిక స్మార్త ఆగమం, గ్రామదేవత ఆగమం కూడా ఉంది. ఈ ఆగమాల ప్రకారం అయితే కనుక వారి వారి దేవాలయాలను నిత్యార్చన దాంట్లో చేసేటువంటి కైంకర్యాలను కూడా ఆగమం వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అయితే ఇక్కడ చిన్న లోపం ఏమిటంటే ఆ అర్చకుడికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా అశౌచం వచ్చినప్పుడు, మరి వాళ్ళ సహాయకులు కానీ వాళ్ళ చుట్టాల బంధువులు కానీ ఎవరు లేనప్పుడు ఆపద్ధర్మంగా తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమందిని అర్చకత్వంగా దాని లోపల పంపించి ఆ నిత్య కార్యక్రమం చేయవలసిన అవసరం వస్తుంది. అర్చకుడు అనారోగ్యంగా ఉన్న కానీ లేదా వాళ్ళకి అశౌచం వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా ఇతరులు దానికి వెళ్ళి ఆ ఆగమం తెలుసున్న వాళ్ళు కానీ మడి ఆచారాలు తెలుసున్న వాళ్ళు కానీ వాళ్ళు నియమం చేసుకుని ఆ కైంకర్యాలు ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి ఆపద్ధర్మంలో తప్పనిసరిగా వెళ్ళాలి, వెళ్ళవలసి వస్తుంది. అరుగులే అది కూడా అరుగులు పరిచారకులు వాళ్ళు వెళ్ళకూడదు. పరిచారకులు అంటే ఆగమంలో పరిచారకులు వాళ్ళు తప్పనిసరి వెళ్ళాలిగా. మరి ఇప్పుడు ఒక ఆగమంలో ఉన్న వాళ్ళు పరిచారకులు వేసుకుంటారు, వాళ్ళు మరి కార్యక్రమం పరిచారకులు అందరే మరి ఆగమం కదా, అదే ఆగమం కదండి. వాళ్ళు ఆగమంలో చదువుకున్న వాళ్ళు పరిచారకులు అవుతారా? ఊరికే మీకు వెనకాల సహాయ సహకారం చేయడానికి పరిచారకులు అంటారా వాళ్ళని? వాళ్ళు మూలమైనట్టు ముట్టుకోవడానికి కూడా అర్హత ఉందండి. పరిచారకులు అంటే అన్నీ ఇంకా వాడు మరి ఆగమం తెలుసున్న వాడిని పరిచారకుని ఏర్పాటు చేసుకుంటాం. వాడు ధూపదీప నైవేద్యాలు మాతో పాటు సమానంగా వాడు సహకారం. తెలియడం వేరు, చదువుకోవడం వేరు కదా. ఆగమం తెలియడం వేరు, చదువుకోవడం వేరు. ఆగమం తెలుసున్న వాళ్ళని చదువుకున్న వాళ్ళని కూడా పరిచారకులను వేసుకోవాలి. కృష్ణ చైతన్య గారు, ఈ పురోహిత సంఘం నుంచి పెళ్ళిళ్ళు చేసినప్పుడు, ఉపనయనాలు చేసినప్పుడు, బారసాలు చేసినప్పుడు ఒకప్పుడు కన్నా లేటెస్ట్గా ఒక ప్యాకేజ్ సిస్టమ్ వచ్చిందంట. ఏంటి ప్యాకేజ్ సిస్టమ్? ఏంటి ప్యాకేజ్ సిస్టమ్ వచ్చిందని చెప్పేసి అని మీరు అంటున్నారు కదా. అంటే అది వాళ్ళ అపోహ. ఒక ప్యాకేజీ సిస్టమ్ వచ్చిందని అనుకోవటం వాళ్ళ అపోహ, అంతే తప్పితే ప్యాకేజీ సిస్టమ్ అనేది ఎక్కడ లేదండి. ఎందుకంటే ఒక ప్యాకేజీ సిస్టమ్ అందరూ ఎవరు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఇస్తారు. గవర్నమెంట్ జీతం 50,000 తీసుకునేవాడు ఇంట్లో కార్యక్రమం ఒకలా ఇస్తారు. గవర్నమెంట్ జీతంలో ఉండి 5,000 జీతం తీసుకునేవాడు ఒకలా ఇస్తారు. 50,000 జీతం తీసుకునేవాడిని 5,000 జీతం తీసుకునేవాడిని ఒకేలాగా అడిగితే కనుక ఇవ్వలేరు. కాబట్టి అది వాళ్ళ అపోహ, అంతే, కేవలం అపోహ తప్ప ప్యాకేజీ సిస్టమ్ అనేది ఏం లేదు. మేము లేని వాళ్ళని ఇంట్లోనూ కార్యక్రమం అలాగే చేస్తాం, ఉన్న వాళ్ళ ఇంట్లో కార్యక్రమం కూడా అలాగే చేస్తాం. కార్యక్రమంలో అయితే ఏ లోపం ఉండదు, ఎటువంటి ఇది లోపం ఉంటుందని కాదు. ప్యాకేజీ అంటే అన్ని మేమే సమకూరుస్తాము, మీకు కావాల్సిన ద్రవ్యాలన్నీ మేమే సమకూర్చి. అంటే ఇప్పుడున్న కాలంలో జనాలు ఫాస్ట్ జనరేషన్ అయిపోయి వాళ్ళు ఆ కార్యక్రమం చేసుకోవడానికి టైం లేక ఉద్యోగాల నిమిత్తమో లేకపోతే వ్యాపారాల నిమిత్తమో కాలం పరిగెడుతుంది కదా సార్. వాళ్ళు చేసుకోలేక వాళ్ళు ఏంటంటే సార్ ఇప్పుడు బయట వాళ్ళకి ఎవరికో పురమాయిస్తే ఇప్పుడు ఆ కార్యక్రమానికి సంబంధించి ఏ సామాన్లు కావాలో ఒకటి వచ్చి ఒకటి రాక ఇబ్బంది పడాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది ఆ కార్యక్రమం దగ్గర. అందు గురించి ఏం చేస్తారంటే అయ్యా ఏమనుకోవద్దు, దానికి సంబంధించినటువంటి పూజా సంబరాలన్నీ మీకు తెలుస్తాయి కాబట్టి కొంచెం మీరు అవి ఏర్పాటు చేసేయండి, దానికి ఎంతైతే అంత మేమే ఇచ్చేస్తామని చెప్పేసి అని వాళ్ళంతా వాళ్ళు ముందుకు వచ్చి అడిగితే తప్పకుండా, అంటే అది కూడా మేము ఒక మానవతా దృక్పథంతోనే మేము కూడా చేస్తున్నాం, అంతే తప్ప అందులో ఏవో మాకు ఏదో లక్షలు వస్తాయి ఏదో కమిషన్ వ్యాపారం చేస్తాం అనేది కాదు. కాకపోతే ఏంటంటే అక్కడ చేసే కార్యక్రమంలో ఎటువంటి అవాంతరం రాకుండా ఉండాలి కాబట్టి మనం చేసే కార్యక్రమమే కాబట్టి మేము కూడా ఒక మానవతా దృక్పథంతో వాళ్ళ యొక్క ఇబ్బందిని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్యాకేజ్ అంటే ఏముండదు, ఏముండదు, రొటేషన్ కూడా ఏముండదు, ఏముండదు సార్, వస్తువుల రొటేషన్ కూడా ఏముండదు, ఏముండదు సార్. భగవంతుడికి అక్కడ చేసే దైవ కార్యక్రమానికి ఏం జరగదు అదే చేస్తారు, అంతే సార్. ఇప్పుడు ఇవి జపాలు హోమాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, మీకు ఈ గ్రహాలు బాగోలేదు ఆ గ్రహాలు బాగోలేదు ఈ జపాలు చేస్తూ ఉంటారు కదా. అంటే మీరు జ్యోతిష శాస్త్రంలో కూడా ప్రవేశం ఉండి మీరే చెప్పి మీరే జపాలు పురమాయిస్తారా? పైన వాళ్ళు ఎవరన్నా చెప్తే మీరు ఆ గ్రహాలకు అనుకూలంగా చేస్తూ ఉంటారా సహజంగా? అంటే సహజంగా మేము వేద పాఠశాలలో చదువుకునేటప్పుడు కొంతమంది ఏంటంటే ఆ జ్యోతిష్ శాస్త్రం మీద కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాఠశాలలోనే దానికి సంబంధించిన శాస్త్రాన్ని నేర్చుకుంటారు.
అలా నేర్చుకున్న వాళ్ళు పురోహిత వృత్తిలో ఉండి జ్యోతిష్యం కూడా చెప్పి ఇట్లా ఇట్లా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ లేకపోతే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి, దీనికి ఈ విధంగా చేసుకుంటే కనుక మంచి జరుగుతుందని చెప్పి చేసేవాళ్ళు ఉంటారు. అలా కాకుండా కేవలం స్మార్థం చేసేవాళ్ళు ఉన్నారు. ఎక్కడైనా ఒక జ్యోతిష్య పండితుడి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన, కొంతమంది జ్యోతిష్యం చెప్తారు తప్ప పురోహితం చేయరు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి జ్యోతిష్యం చెప్పించుకుని వచ్చి, అయ్యా మాకు ఆయన ఈ జాతకం రాశారు, ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఈ కార్యక్రమాలు చేసుకుని రుద్రాభిషేకం చేసుకోమన్నారు, లేదా ఈ శని గ్రహానికి జపం చేసుకోమన్నారు అని మీరు చేయించండి అని చెప్పేసి అని. అంటే ఇంటి పురోహితులు కూడా కొంతమంది ఉంటారు, తరతరాలుగా వాళ్ళ ఇంట్లో పురోహితం చేసే వాళ్ళు ఉంటారు. ఆ ఇంటి పురోహితుడినో లేదా వాళ్ళ గుళ్ళో ఉండే అర్చకులను ఎవరినో ఒకరిని అడిగి ఆ రకంగా చేయించుకునేది కూడా ఉంటుంది పద్ధతి. మీరు పౌరోహిత్యం చేసినప్పుడు కానీ మీరు అంటే ఇక మీరు కాదు, ఇక్కడ ఈయన కాదు, మీ వెనకాల ఉన్నటువంటి అర్చక వ్యవస్థ కానీ పురోహిత వ్యవస్థ కానీ మీరనే కానివ్వండి, కార్యక్రమాలు చేసేటప్పుడు గుళ్ళల్లో కానీ ఇళ్లలో కానీ సెల్ ఫోన్లు మాట్లాడుతూ ఇక్కడ ఇదిగో అయిపోయిందని హడావుడిగా మాట్లాడుతూ సెల్ ఫోన్లు మాట్లాడుతూ చేస్తున్నారు. ఇది చాలా ఇబ్బందిగా ఉంటుందని యాజమాన్యులు చాలా మంది ఈ మధ్యన కొంత ఇబ్బంది పడుతున్నారు. ఆ టైంలో అసలు సెల్ ఫోన్ మీ దగ్గర ఉండొచ్చా? వీరి దగ్గర కానీ మీ ఇందాకే చెప్పారు, మీరు కాదు, మీ చేస్తున్నాం వాళ్ళ దగ్గర. అసలు ఎంత అది ఎందుకని అవాయిడ్ చేయలేకపోతున్నారు మీరు? అంటేనండి ఒక విషయం, పురోహిత వ్యవస్థ కూడా ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీ వ్యవస్థ. మీకు ఇంతకుముందే చెప్పాను, పురోహితుల్లో కూడా అత్యంత దీనంగా ఉండే పురోహితులు చాలామంది ఉన్నారు. మ్యాక్సిమం 99% అంటే ఇది అలా కాదు సార్. అంటే ఒక విషయం కోరుకుంటారు, అదే మీకు చెప్తాను, కోరుకుంటారు, ఆ వైబ్రేషన్ అంతా ఇంట్లో ఉండాలని కోరుకుంటారు. అలాగే వారు గుళ్ళో చేస్తున్నప్పుడు కూడా అవన్నీ చేయాలని కోరుకుంటారు. అలాంటప్పుడు ఈ డిస్టర్బెన్స్, ఒక కార్యక్రమం మనం చేస్తున్నప్పుడు మధ్యలో ఈ డిస్టర్బెన్స్ ఎంత మనకు కరెక్ట్? డిస్టర్బెన్స్ అంటేనండి అది అంటే ఒక వ్యక్తి డిస్టర్బెన్స్, ఒక వ్యక్తికి అది ఎమర్జెన్సీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్లో 3 నెలలు మాత్రమే సీజన్ ముహూర్తాలు ఉన్నాయి, ఇంకొక తర్వాత 6 నెలలు సీజన్ ముహూర్తాలు లేవు. దానివల్ల ఏంటంటే 1-2 కార్యక్రమాలు ఒప్పుకుంటాం మరి. ఎందుకంటే ఈ 3 నెలల్లో మాకు వచ్చిన ఆదాయంతోనే తర్వాత 6 నెలలు బతకాలి, మా కుటుంబాన్ని పోషించుకోవాలి, మా ఖర్చులన్నీ చూసుకోవాలి. అలాంటప్పుడు యజమానికి ఒక గంట, ఈ 7 గంటలకు మీ ఇంటికి వస్తే 8 గంటలకి మీ ఇంటికి వస్తామని చెప్పేసి ఒక టైం నిర్దేశించి చేయడం జరుగుతుంది. కానీ వెళ్ళిన తర్వాత ఎవరైతే ఈ సెల్ ఫోన్ గురించి ఇబ్బంది పడుతున్నామని చెప్పిన యజమానులు ఉన్నారో వాడు సమయానికి రెడీ అవ్వడం. మేము 7 గంటలకు వస్తాము అని చెప్పనంటే 7 గంటలకు రెడీ అవ్వడం, ఆ పంతులు గారు కూర్చోండి అని చెప్పి 7 రెడీ అవ్వడం, ఆయన 7:30కు కూర్చుంటారు, మేము అవతల 8 గంటలకు వస్తామని చెప్తాం. వాళ్ళు ఉంటుందండి రవికుమార్ గారు, ఇప్పుడు ఏ రకంగా మెయింటైన్ అవుతున్నాయి సెల్ ఫోన్లు? అసలు దేవాలయంలో గర్భాలయంలో ఎట్టి పరిస్థితులను సెల్ ఫోన్లు తీసుకెళ్ళమండి. అసలు మేము నిషేధం. అస్సలు జనరల్గా అర్చకుల్లో గర్భాలయంలోకి తీసుకువెళ్ళి మాట్లాడే విధంగా ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితులను సామాన్యంగా ఇప్పుడు ఎవరు లేరండి. అసలు దేవాలయం పక్కన ఎక్కడో బ్యాగ్లోనే ఎక్కడో పెట్టుకుంటారు, ఎమర్జెన్సీ బయటకు వచ్చి పక్కకు వచ్చి మాట్లాడుకోవడం తప్ప. సీసీ కెమెరాలు ఉంటాయి, ప్రతి దేవాలయం సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయి, భక్తులు ఉంటారు, అక్కడ పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఏదైనా గర్భాలయంలో మాట్లాడేంత అంత దారుణంగా ఉన్న వాళ్ళు ఎవరైతే లేరండి. ఎక్కడైనా ఒకటి జరగచ్చేమో, కానీ అది కూడా ఎమర్జెన్సీ తప్ప ఖచ్చితంగా అంటే అభిషేకం చేస్తారు. దీని గురించి నేను ఒక విషయం చెప్తాను సార్. ఇప్పుడు ఏంటంటే ఇద్దరికి సంబంధించి విషయం అని అన్నారు కాబట్టి దీని గురించి నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఏంటంటే కాలక్రమేణా ఇప్పుడున్న పురోహితుల వృత్తిలో కానీ అర్చక వృత్తిలో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకుండే ఆదాయం సరిపోక అర్చకులు ఉన్నవాళ్ళు పురోహితానికి వస్తున్నారు, పురోహితం చేసేవాళ్ళు అక్కడికి వచ్చే ఆదాయం సరిపోక అర్చకత్వం గుళ్ళో దీపారాధనకి అర్చకత్వానికి కూడా వెళ్తున్నారు. ఆ సమయంలో ఏమవుతుందంటే ఈయన గుడికి వెళ్ళి పూజ చేసుకొని ఈ టైం నుంచి ఈ టైం వరకు గుళ్ళో ఉండాలని ఒక నియమం ఉంటుంది. 10 గంటల వరకు నిర్ణయిస్తారు, ఉదయం 6 to 10 గంటల వరకు ఉండాలి అని చెప్పేసి. ఆ సమయంలో ఏంటంటే గుళ్ళో ఉన్నప్పుడు ఈయన అది తర్వాత వేరే కార్యక్రమానికి వెళ్ళాల్సి వస్తాను. ఎందుకంటే మీరు మత పండితులు, వేద పండితులు పౌరోహిత్యం చేసుకుంటూ దేవాలయాలకు వెళ్ళి మీరు దీప నైవేద్యాలు పెట్టే పౌరోహితులు కూడా ఉన్నారు. అది శాస్త్రం ఒప్పుకుంటుందా? శాస్త్రం ఒప్పుకుంటుందా అంటే ఆగమం వచ్చినప్పుడు చేయొచ్చు. శాస్త్రం ఒప్పుకుంటుందని దాని గురించి అనే బదులు చదువుకోలేరు కదా ఒకే టైంలో పట్టణాల్లో. శాస్త్రం ఒప్పుకుంటుంది. అది వాళ్ళ అర్చకులత్వం చదువుకున్నారు, సరే అదేదో నడుస్తోంది అవస్థ. మీరు చేయడం తప్ప రైట్ అనేది నేను ఇక్కడ డిస్కస్ చేయట్లా. కృష్ణ చైతన్య గారు ఒక పౌరోహిత్యంలో ఉన్నప్పుడు మళ్ళీ ఆలయానికి వెళ్ళి
అక్కడ ఆగమం ఏముందో వారికి అనుకుని ఏదో చేస్తున్నారు మీరు, ఇది నిజంగా శాస్త్రం ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందా అంటే ఒప్పుకొని తీరాలి సార్. ఆకలి ఏ పనైనా చేయనిస్తుంది. అలా అంటే ఒక విషయం కలుషితం అవ్వకూడదు కదా. కలుషితం ఎందుకు అవుతుంది సార్? ఇప్పుడు వేదంలోంచి ఇవన్నీ పుట్టాయి, వేదంలోంచి ఇవన్నీ పుట్టాయి. పురోహితం చేసేటప్పుడు సంకల్పం చెప్తాం, అర్చకత్వం చేసేటప్పుడు సంకల్పం చెప్తాం, గుళ్ళో దేవుడికి పూజ చేసేటప్పుడు సంకల్పం చెప్తాం, రెండిట్లోనూ సంకల్పం చెప్తాం. ఇక్కడ పూజా కార్యక్రమం చేస్తాం, అక్కడ స్వామివారికి అష్టోత్తరానికి పూజను చేస్తాం. అయితే మీరు అడిగినటువంటి సశాస్త్రమైన ఇప్పుడు పెద్ద తిరుమల దేవస్థానం లేకపోతే అన్నవరం దేవస్థానం ఉన్న వాళ్ళు పురోహితానికి రారు. ఎందుకంటే ఆ ఆగమశాస్త్రం వేరు, ఆ దేవాలయం యొక్క ఆగమశాస్త్రం వేరు. కానీ ఇప్పుడున్నటువంటి చిన్న చిన్న దేవాలయాలకి అంత ఆగమశాస్త్రంతో కట్టిన దేవాలయాలు కాదు అవి. కాబట్టి ఏంటంటే ఆ గుళ్ళో సంకల్పం చెప్పి స్వామివారి యొక్క అష్టోత్తరంతో పూజా కార్యక్రమాలు జరిగితే చాలు అనుకునే విధంగా కట్టిన దేవాలయాలు. కాబట్టి పురోహితుడికి కూడా అందులో ప్రవేశం ఉంటుంది. కాబట్టి ఆ పరంగా దేవాలయాలు చేయడం జరుగుతుంది తప్ప పెద్ద పెద్ద దేవాలయాల్లో మీరు అంటున్నట్టు ఆగమశాస్త్రం ప్రకారం కట్టిన పెద్ద పెద్ద దేవాలయాల్లో చేసేవాళ్ళు ఎవరో కూడా పురోహితంలోకి రారు. ఇక్కడ పురోహితం చేసేవాళ్ళు ఎవరో కూడా ఆ అర్చకత్వంలోకి వెళ్ళరు. అంటే ఈ దేవాలయాల్లో ఆగమ ప్రతిష్ట ప్రకారం జరుగుతాయి కదా, చిన్న పెద్ద అయినా భగవంతుడు ఆగమ ప్రతిష్ట ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. దేవాలయం ఎవరో మనం పూర్వీకులు స్థాపించారు, ఎప్పుడో ఎవరో చరిత్ర చెబుతారు, మన వారు బాబు ఇది స్మార్త దేవాలయం, వైష్ణవ దేవాలయం, పాంచవరం చెప్తారు. అలాగే కూడా ఉన్నాయి కదా, అలాంటి దేవాలయాలు ఇంకా మనకు అభివృద్ధిలో చాలా ఉన్నాయి, ఉండిపోయాయి. అలాగా అభివృద్ధి చెందకుండా ఎన్ని కారణాలను కానివ్వండి, అలాంటి దేవాలయాలు వెళ్ళినప్పుడు అవి అలాగే ఉండిపోతున్నాయా? అభివృద్ధి చెందకుండా వీటి మూలంగా అలా ఉండిపోతున్నాయా? లేదండి, అది చెప్పే ఇందాక మీకు అర్చకుడు సుఖ సంతోషాలతో అర్చకత్వం బాగుంటే దేవాలయం ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. అది చిన్న దేవాలయం పెద్ద దేవాలయం అంతే. ఏ దేవాలయం అయినా సరే అర్చకుడి ప్రాణం అని చెప్పాను. అందుకని అర్చకుడికి పుష్కలంగా అన్ని వసతులు ఉండి అన్ని సోర్స్ ఉండి అంత ఆదాయం ఉంటే కనుక వాడు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదండి. అలాగే పురోహితుడికి కూడా ఎందుకని అంటే కొన్ని గ్రామాల్లో అర్చకత్వం చేసే వాళ్ళు కరువైపోయారు. ఎందుకంటే అర్చకత్వం మీద ఒక ఫ్యామిలీ ఆధారపడితే సుమారుగా 10,000 రూపాయలు జీతం ఇస్తున్నారండి ఒక అర్చకుడికి. 10,000 జీతంతో అర్చకత్వం ఎలా, ఒక కుటుంబం ఎలా బతుకుతుంది? 2 పిల్లలు భార్య భర్తలు ఎలా బతుకుతుందండి? పల్లెటూరులో అయితే వాళ్ళ క్వార్టర్స్ ఇస్తారు, పడతలు ఇస్తారు, ఊళ్ళో పాలు పెరిగిస్తారు, కూరగాయలు ఇస్తారు. సిటీలో ఎలా కుదురుతుంది? వాళ్ళ పిల్లలు చదివించుకోవాలి. నాకు 2 పిల్లలు, సంవత్సరానికి ₹1,00,000 కావాలి. ఎలాగా? మాకు ఇచ్చే జీతం 15,000 రూపాయలు. 15,000 రూపాయల జీతంతో మా ఇంట్లో 6 ఉంటాం. ఎలా బ్రతకడం ఎలా కుదురుతుంది? అందువల్ల ప్రతి వారు కూడా ఒకటి బ్రాహ్మణుడు అగ్నిస్వరూపం వాడు, దేనికైనా అరుగుడే బ్రాహ్మణుడు. అలాగా అర్చకత్వం చేస్తూ పురోహితం కూడా కొంతమంది భక్తులు ఉన్నారు, మీరు మా కార్యక్రమం చేయించాలని గౌరవంగా మర్యాదగా మీరే చేయించాలని అభిమానికి పిలిచే వాళ్ళు ఉంటారు. అందువల్ల మమ్మల్ని అభిమానించే వాళ్ళు మమ్మల్ని గౌరవించారు కాబట్టి మేము కూడా కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాం. ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అర్చకుడు దేనికైనా అరుగుడు, బ్రాహ్మణుడు దేనికైనా అరుగుడు. ఖచ్చితంగా దీన్ని నేను చెప్తానండి. అంటే ఇప్పుడు ఏ పని అంటే అర్చకత్వానికి అర్చకత్వానికి ఇప్పుడు పురోహితుడు ఒకటేనండి. ఏదో మనం కొన్ని నియమాలు పెట్టుకున్నాం కానీ ఈ అర్చకుడు పురోహితుడు అందరూ ఒకటే కులం, బ్రాహ్మణ కులం. కాకపోతే వాడు బయటికి వెళ్ళి కష్టపడతాడు, మేము లోపల కష్టపడతాం అంతే. ఇప్పుడు అర్చకుడికి పురోహితుడు తేడా లేదండి. అర్చకుడు దేవాలయం చేస్తాను ఆదాయం చాలక ఏదైనా దేవాలయం చేసుకుంటే దేవాలయాలు అర్చకులు కరువు అయిపోయారు. పిల్లలు కూడా ఇంగ్లీష్ చదువులు చదివించి విదేశాలు పంపిస్తున్నారు. ఎందుకంటే మన పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదని ఉద్దేశంతో. అందుకని చెప్తాను, అర్చకుడిని బాగా చూడాలి. అర్చకుడిని అన్ని రకాల వసతులు కల్పించి వాడి మంచి స్థానంలో పెడితే వాడు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు కృష్ణజయసింగ్ గారు, మీరు ఇందాక కరోనా చాలా మంది ఇబ్బంది పడ్డాము, చాలా ఇబ్బందులు పడ్డారు, మాకేమి సహాయ సహకారాలు గవర్నమెంట్ నుంచి అందలేదు, ఏదో సంఘాల నుంచి కొంతమంది డోనార్స్ పంపిస్తే ఇచ్చి ఉండొచ్చు, దాన్ని పక్కన పెట్టండి. కానీ ఇబ్బందులు పడుతూ పురోహితం అనేటువంటి పదానికి మీరు కరోనాలో ఈ కరోనా మహమ్మారి పోవాలని చెప్పి ఏమేం కార్యక్రమాలని దైవంగా పూజిస్తూ ఎటువంటి హోమాలను ఏమైనా చేపట్టారా సంఘం తరఫున, మీ యువజన సంఘం? చేసామండి. కరోనాకి సంబంధించి ఆ మహమ్మారి పోవటం కోసం అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు ఉండాలి, అందరికీ కూడా ఈ కరోనా వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకూడదండి మహామృత్యుంజయ హోమాలు చేయడం అయితే జరిగిందండి.
ఎందుకంటే ఆయుష్ను ప్రసాదించిన పరమేశ్వరుడు కాబట్టి శివాలయంలో అభిషేక కార్యక్రమాలు మహాన్యాసపూర్వకంగా అభిషేక కార్యక్రమాలు చేశాము. అలాగే మృత్యుంజయ జపాలు, మహామృత్యుంజయ హోమాలు కూడా చేయడం జరిగింది. ఎన్ని బాధలు ఉన్నా సరే పురోహితం కోరి చేస్తూనే ఉన్నాం సార్. మీ బాధలు మీరు పడుతున్నా సరే చేస్తున్నాం సార్. అర్చకులు కానీ ఎందుకంటే సార్ మాకు పురోహిత వ్యవస్థ అనేది ఏంటంటే ఇప్పుడు ప్రజల మీద ఆధారపడి పురోహితం కోరుకునే వాళ్ళు ప్రజల మీద ఆధారపడేది. ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటేనే మేము కూడా వృత్తి చేసుకుని మా కుటుంబాన్ని పోషించుకోగలుగుతాం. కాబట్టి వాళ్ళు మంచిగా ఉండాలంటే కూడా మేము ఈ కార్యక్రమం తప్పకుండా చేసి తీరాల్సిందే. అది అందుకని ఖచ్చితంగా వాళ్ళ హితం కోసం కార్యక్రమాలు కూడా చేపట్టాము, చేశాము కూడా. ఆ సమయంలో ప్రతి అర్చకులు కూడా పాపం ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఉదయం దేవాలయం తీసి నిత్యం ధూపదీప నైవేద్యాలు పెట్టి మహానివేదన పెట్టి కైంకర్యాలు చేసి తలుపు వేశారు. ఏ రోజున దేవుని ఫస్ట్ పెట్టలే ఏ అర్చకుడు కూడా. అసలు కరోనా కదా మనం లోపల దేవాలయం వెళ్ళకూడదని కాకుండా అలాగే మరి అధికారులు పర్యవేక్షించారు, పోలీసులు వచ్చారు, చూశారు, వెళ్ళారు, ఎవరు భక్తులు ఉన్నారని దేవాలయం చేశారు. ఏ అర్చకుడు ఏ భక్తుడు రాకపోయినా ఏమి లేకపోయినా సరే వాడి ఇంట్లో ఉన్నదాన్నే కాస్త ఆ మహానివేదన చేసి కాస్త స్వామికి ఏదో నిత్య ధూపదీప నైవేద్యాలు పెట్టి మహానివేదన పెట్టి ఇంటికి వచ్చి కాలక్షేపం చేశారు ప్రతి అర్చకుడు కూడా. ఖచ్చితంగా ఈ విషయంలో వాళ్ళందరికీ కూడా మనం ఖచ్చితంగా పురోహితుల్లో కూడా అండి. ఇప్పుడు కరోనా సమయంలో ఎంతోమంది కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళకి ఆ యొక్క అపరకర్మలు చేయడానికి కూడా బ్రాహ్మలు వాళ్ళ యొక్క జీవితాలే పణంగా పెట్టి వెళ్ళి అపరకర్మలు చేసిచ్చారు. ఎందుకంటే పురోహితంలో శుభ కార్యక్రమాలు చేసేవాళ్ళు, అశుభ కార్యక్రమాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఈ కరోనా సమయంలో వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా పణంగా పెట్టి వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాలు చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ జీవుడు ఉత్తర క్రియలు అన్నీ కూడా సజావుగా చేసి స్వర్గానికి వెళ్ళడానికి అన్ని రకాలుగాను పురోహితులు అందరూ కూడా దానికి సంబంధించిన వాళ్ళు సహకారం చేస్తేనే లోకంలో సపక్షంగా ఉంది. అవును, అవన్నీ కూడా మీరు చేశాం. ఆ క్రియలన్నీ అవతర క్రియలన్నీ కూడా ఎందుకంటే ప్రజలకు ఉంటుంది, అయ్యో మా తండ్రి చనిపోయాడు, మా తండ్రికి మేము సంస్కారం చేయలేకపోయామే అని చెప్పని ఎవరూ కూడా బాధపడే పరిస్థితి మీకు కలగలేదు. అందరికీ కూడా సంపూర్ణంగా వాళ్ళకి ఆ కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉన్నాం. బ్రాహ్మణులందరూ కూడా వాళ్ళ ప్రాణాలు తగ్గించి వెళ్ళి ఆ కార్యక్రమాలు చేసి వచ్చారు. వైద్యులు అంతా చేశారు, మీరు అలాగే చేశాం. అటు నుంచి ఇటు నుంచి చేశాం. దైవ రూపంగా మీరు చేశారు, వైద్య రూపంగా వాళ్ళు చేశాం. ఇన్ని చేసిన ప్రభుత్వం ఎందుకు మన పట్ల మీ పట్ల ఎందుకు వివక్షత ఉందంటారా? ఇప్పుడు ఏంటి గుర్తించట్లేదు సార్. ఇప్పుడు బ్రాహ్మణుని గుర్తించట్లేదనే మా భావన. ఇప్పుడు ఇప్పుడు రాజకీయం చేసుకోండి, అన్ని కులాల వారికి టికెట్లు ఇస్తున్నారు. ఇప్పటి వరకు బ్రాహ్మణులకి టికెట్ ఇవ్వలేదు. ఎక్కడన్నా ఇస్తే ఏదో ఒక టికెట్ రాష్ట్రం మొత్తం మీద 15 లక్షల ఓట్లు ఉన్నటువంటి బ్రాహ్మణులకి ఒక టికెట్ ఇచ్చారు. వాళ్ళు ఒక టికెట్ అంటే అది కూడా గ్యారంటీ లేని జీవితంగా ఇచ్చారు ఒక రకంగా చెప్పాలంటే. ఇంకా మిగతా పార్టీలు అది ఎలాగే ఇవ్వలేదు అనుకోండి. అంటే రవి గారు చెప్పారు, మేము బ్రాహ్మణం పోరాడలేము, మనశ్శాంతిగా ఉండేవాళ్ళం, ప్రశాంతమైన జీవితం కోరుకునే వాళ్ళం, పురోహితం కోరుకుని దైవ కార్యక్రమాలు చేసేవాళ్ళమే, కానీ మేమేమో బయటకు వచ్చి వీధి పోరాటాలు చేయలేము బ్రాహ్మణులని. అందుకనే ఇవ్వట్లేదేమో ప్రభుత్వం మీ మీద మంచి అభిప్రాయంతో రాజకీయ పార్టీ. నేను చెప్పిన దానికి నేను సమాధానం నేనే చెప్తాను. మీరే చెప్పండి. ఎందుకంటే మా సోదరుడు నేను చెప్పాను కాబట్టి దాని సమాధానం కంక్లూడ్ కూడా నేనే చేస్తాను. అయితేనండి అర్చకులు కానీ పురోహితులే కానీ బ్రాహ్మణ్యమే కానీ పడేటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. వాళ్ళ సెక్యూరిటీ కూడా లేదు. అలాగే వాళ్ళు చెప్పుకోవడం ఒక ప్రతినిధి లేదు. ఏదైనా ఒక ఆపద వచ్చినా సమస్య వచ్చినా అదే అన్న రోడ్డు మీద పడి పోరాడే శక్తి లేని వాళ్ళు, గట్టిగా మాట్లాడేటట్టు లేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏదైనా ఒక సమస్య లేని మానవుడు ఎవరున్నారండి. అందువల్ల ఏ సమస్య వచ్చినా వాళ్ళ పరిధిలో వారి వృత్తిలో ఇటు పురోహిత అర్చకులు ఎవరైనా బ్రాహ్మణుడు ఎవరైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు చెప్పుకోవడం ఒక ప్రతినిధి లేరు. ఈ రోజు కూడా 3 ప్రతినిధులు ఉన్నారు కదా, ఎవరు వాళ్ళు మీకు సమస్యలు ఏం తీర్చట్లేదా? ఎవరండి? బ్రాహ్మణుల తరపు నుంచి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. పేర్లు మీకు తెలిసినవి. మాకెవరూ అందుబాటులో లేరు, ఏ ప్రజలు అందుబాటులో లేరు. ఏమంటే పిల్లి అయినా సరే తలుపు వేసి కొడితే తిరగబడుతుంది. వాడికి కూడా బ్రాహ్మణుడు కూడా ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వంలో 2 బ్రాహ్మణ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళు మీకు ఎక్కడ ఏమి మీరు అందుబాటులో రాలేకపోయారా? వాళ్ళు అందుబాటులో లేరా మీకు? ఏమంటే ఇప్పుడు మల్లాది విష్ణు గారికి ఏమి ఇచ్చారంటే పవర్ ఇచ్చారా?
ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే అయితే ఆయనకైనా పవర్ ఇది ఉంది. ఏం పవర్ ఇవ్వాలంటారు? అంటే మరి అన్ని రకాలుగా ఆయనకి ఇది ఉండాలి కదండి. మీరు అడిగితే మేమున్న ప్రాంతంలో మాకు కావాలిగా. అంటే ఆయన ఆయన మీకు అందుబాటులో రాలేదా? ప్రభుత్వం ఆయన సహకరించలేదంటారా? కంటికి కనపడుతుంది కదండి. ఏంటది? కంటికి కనపడుతుంది కదా, నేను చెప్పాలా ఏంటి? దేవాలయాలకు సంబంధించి దేవాలయ అడ్వైజర్గా కూడా ఒక బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన ప్రతినిధినే నియమించారు. దేవాదాయ ధర్మాదాయ సలహాదారులు అని చెప్పి ఈ ప్రభుత్వంలో వాళ్ళ సలహాలు చెప్పండి అన్ని వ్యవస్థ కలవడానికి అని. ఆ పోస్టులో కూడా మీకేం ఉపయోగం కలగలేదా? అదే చెప్పారండి, అవగాహన ఉన్న వాళ్ళని సహకరించే వాళ్ళని బ్రాహ్మణ సమాజం ఇలాంటి నామినేట్ పదవుల్లో వేయాలని అంటున్నారండి. అది చెప్తారా. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న ప్రభుత్వంలో పదవులు అనేవి నాయకులు అనేవాళ్ళు అందరూ కూడా ఏంటంటే నామమాత్ర పదవులేనండి. ఇప్పుడున్న ప్రభుత్వంలో అందరికీ కూడా వచ్చినవన్నీ కూడా నామమాత్ర పదవులే తప్ప వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకుని చేసే అధికారం వాళ్ళకి లేదండి. లేదు. దానివల్ల వాళ్ళు ఏమి చేయలేరు. అంతే అంతే, ఏం లేదు. ఇప్పుడు మీరు ఇందాక ఒక ప్రశ్న ఇచ్చారు, ఒక మాట చెప్తాను. రాజకీయ నాయకుడు అంటే ఎవరు? ప్రజాహితం కోరుకునేవాడు రాజకీయ నాయకుడు. పురోహితుడు ఎవరు? పురోహితం కోరుకునేవాడు పురోహితుడు. అంటే ఒక రకంగా బ్రాహ్మణుడు కూడా రాజకీయ నాయకుడే. ఎందుకంటే ప్రజాహితం కోరుకునే రాజకీయాల్లోకి వస్తారు, ప్రజలకు ఏదో సేవ చేయాలి అని చెప్పేసి అని. పురోహితం అని చెప్పి నగరం బాగుండాలి, నగరంలో ఉన్న ప్రజలు బాగుండాలని కోరుకునేవాడే బ్రాహ్మణుడు. అలాంటప్పుడు రాజకీయంగా మేము ఎందుకు పనికిరాము? పనికొస్తాం కదా. కానీ ఏంటంటే గుర్తించట్లేదు. అంటే వాళ్ళ భావన చులకన భావన ఎందుకు అలా వచ్చిందనేది తెలియదు. కానీ సరే చెప్పండి. భారతీయ జనతా పార్టీ అనేది ఒక హిందూ పదానికి సంబంధించిన పార్టీ అని, ఒక మతతత్వ పార్టీ అని, అది ఎక్కువ ధర్మానికి హిందూ ధర్మాన్ని నిలబడే పార్టీ అని ఒక వినికిడి, ఒక నానుడి ఉంది. ఆ భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ల బట్టి పైన అధికారంలో ఉంది. ఈ రాష్ట్రంలో ఎంత మటుకు పోటీ చేస్తారా చేయరా అనేది పక్కన పెడితే, ఇవాళ కొన్ని పార్టీలతో కూటమి ఉంది ఏర్పడిన తర్వాత ఈ కూటమికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళైనా ఈ ధర్మానికి నిలబడేటువంటి ఈ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇవ్వట్లేదంటారా? బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇవ్వటం లేదా అని చెప్పేసి అంటే ఇప్పుడు 3 పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. అసలు మామూలుగా అంటే 3 పార్టీల్లో కూడా నాయకులు తక్కువ, బ్రాహ్మణులు ఉన్న నాయకులు తక్కువ. ఎందుకంటే బ్రాహ్మణులకు మీకు ఇందాకే చెప్పాను, బ్రాహ్మణులు గుర్తించి వీళ్ళ నాయకులుగా వీళ్ళకి ఒక బాధ్యత ఇవ్వాలనేది ఎవరికీ లేదు. ఇప్పుడు ఒక రకం చెప్పాలంటే పొత్తు కలవక ముందు భారతీయ జనతా పార్టీ నుంచి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నా పేరు కూడా నాకు రాష్ట్రానికి పంపించడం జరిగింది. నా పేరు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. 3 సభ్య కమిటీ వచ్చి మాట్లాడటం జరిగింది. నా పేరు మరి గుర్తించకుండా వాళ్ళు ఎలా జరుగుతారు? నేను కింద స్థాయి నుంచి కూడా పైకి వచ్చిన వాడిని. భారతీయ జనతా పార్టీలో ఉన్న గొప్పతనం ఏంటంటే కింద స్థాయి నుంచి వచ్చిన కార్యకర్తను కూడా గుర్తించి పదవులు ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకని ఈరోజు టీఎంకు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యారు. అలాగే నేను కింద స్థాయి నుంచి వచ్చి కూడా ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నా పార్టీ తరపు నుంచి పేరు ఇచ్చాను అని చెప్పానంటే నా పార్టీ నన్ను గుర్తించింది. నా పార్టీ ఉన్నాను. నేను భారతీయ జనతా పార్టీలో జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నాను. ఈ ఏలూరు జిల్లా నుంచి అధికార ప్రతినిధిగా ఉన్నాను. నేను కింద స్థాయి నుంచి యువమోర్చాలో ప్రధాన కార్యదర్శి దగ్గర నుంచి జిల్లా యువమోర్చా అధ్యక్షుడు చేశాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఏలూరు జిల్లా అధికార ప్రతినిధిగా స్పోక్స్ పర్సన్గా ఉన్నాను. అలాంటి కార్యకర్తలు మిగతా పార్టీలో అలా గుర్తించే ఇది ఉండదు. ఓన్లీ వంశపారంపర్యంగా వచ్చిన కుటుంబ పార్టీలే తప్ప కార్యకర్తలు గుర్తించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ సవ్యంగా పనిచేస్తుందా? ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సరైన చైర్మన్ ఎక్కడ ఉన్నాడండి? కార్పొరేషన్ పనిచేస్తుందా? అంతంత మాత్రంగా పనిచేస్తుంది. మరి ఎందుకంటే బ్రాహ్మణులు అవసరాల కోసం వెళ్తున్నారు, లోన్లు తీసుకుంటున్నారు, కడుతున్నారు, చేస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ అయితే జరుగుతుంది, కానీ సరైన నాయకులు లేడు, సరైనటువంటి అధిపతి లేడు. దానికి లేదు. కార్పొరేషన్ కూడా నిర్వీర్యం అయిపోయింది. కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది. బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ కూడా అంత మాత్రంగా ఉంది. కార్పొరేషన్ ప్రత్యేకంగా చైర్మన్ అంటూ లేడు. మరి బ్రాహ్మణ వెల్ఫేర్ ఫండ్ కూడా అంత మాత్రంగా ఉంది. మరి వెల్ఫేర్ సంక్షేమ పథకాలు కూడా పొడుగుండిపోయినాయి. సంక్షేమ పథకాలు మరి పూర్వం ఉన్న విధంగా ఇప్పుడు లేవు, చాలా వరకు నిర్వీర్యం అయిపోయినాయి. అవన్నీ కూడా మేము అదే బాధపడుతున్నాం. అర్చకులంతా కూడా ఇప్పుడు ఇవన్నీ చెప్పుకోవడానికి ఒక వేదిక కావాలి, ఇది చెప్పుకోవడానికి ఒక ప్రతినిధి కావాలి, అదే చెప్తున్నా. అందుకనే ఖచ్చితంగా రాజకీయ ప్రమేయం ఖచ్చితంగా ఉండాలి.
బ్రాహ్మణులు కూడా రాజకీయ పరంగా ఎదరికి అంటే వెళ్ళకపోతే ఇప్పుడు ఎదరొచ్చే కూటమి సీట్లు ఇస్తుందంటారా బ్రాహ్మణ సామాజిక వర్గానికి? సీట్లు ఇస్తుందా? ఇప్పుడు వరకు కూడా ఏ బ్రాహ్మణులు కూడా మనం అడగలేదండి. మాకు ఇవ్వండి, మాకు ఇవ్వండి అడగల. చూద్దామండి గుర్తింపు ఎలా ఉంటుందో చూసి దాన్ని బట్టి మేము ఎదరికి. అంటే ఇప్పుడు అర్చక సమైక్య ప్రధాన కార్యదర్శిగా, మీ యువజన సంఘం అధ్యక్షుడిగా కూడా ప్రతినిధులుగా ఉన్నారు. రాజకీయాలు వద్దు అనుకున్నప్పటికీ మీ దగ్గరికి ఎక్కువ మంది రోజు భక్తులు వస్తారు, పూజలు చేయించుకుంటారు, మీరు అనేక ఇళ్ల దగ్గరికి వెళ్తారు, వాళ్ళ శుభ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, చాలామందితో మాట్లాడుతూ ఉంటారు రోజును. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అన్న వ్యతిరేకత ఉందా? ఎదరొచ్చేది మారుతుందంటారా? ఇలాగే ఉంటుందా ఈ పరిస్థితులు? వ్యతిరేకత అయితే ఉందండి, ఖచ్చితంగా ఉంది. అంటే మీరు బీజేపీ కాబట్టి అలా చెప్తారు? అలా కాదండి, బీజేపీ కాబట్టి అలా చెప్పడం గురించి కాదు. వ్యతిరేకత ఉంది అని ఎందుకు అని చెప్పని అంటున్నానంటే, సంక్షేమం పేరుతో జనాల్ని మోసపూరితమైన వాగ్దానాలు చేసి మోసం చేశారని జనాలకి అర్థమైపోయింది. ఇప్పుడు నవరత్నాల పేరుతో ఆయన ఇచ్చినవి కానీ కొన్ని అమలే చేయలేదు. అసలు మద్యపాన నిషేధం చేసేస్తాను అని చెప్పని అన్నారు, ఇప్పటి వరకు మద్యపాన నిషేధం చేయలేదు. సరికదా, ఆయనే సొంతంగా మద్యపానం అమ్ముకునే పరిస్థితి ఉంది. అలాగే ఇసుక 2000కి 3000కి దొరికి పేదవాడు కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంటే, ఇప్పుడున్న మధ్యతరగతి వాడు కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. 40,000 అయిపోయింది ఇసుక. అలాగే నరేంద్ర మోదీ గారు ఆవాస్ యోజన కింద, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ రాష్ట్రానికి 22 లక్షల ఇళ్ళు కేటాయించారు సార్. కేటాయిస్తే ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు 8 లక్షల ఇళ్ళు ప్రారంభించింది కట్టడం. అవి కూడా పూర్తి అవ్వలేదు, 8 లక్షల ఇళ్ళు మాత్రమే. అయితే వీళ్ళు ఏం చేస్తున్నాడు, ఇవి సంక్షేమాలు పక్క వదిలేశారు. ప్రజలకి ఇచ్చేది 10 రూపాయలు అయితే వాళ్ళ దగ్గర నుంచి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇప్పటికి 8 సార్లు కరెంటు బిల్లు పెరిగింది సార్. అంటే జనాలకి తెలియకుండానే వాళ్ళు జేబులు దోచేస్తున్నారు. ఇంత దారుణంగా పెరగలేదు కదా సార్, ఇంత దారుణంగా ఎక్కడా కూడా పెరగలేదు. 8 సార్లు పెరిగింది కరెంటు బిల్లు, 4 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి, బియ్యం పెరిగిపోయింది. బియ్యం గత ప్రభుత్వంలో 35 రూపాయలు 40 రూపాయలు కొంటే ఈ ప్రభుత్వంలో ఇప్పుడు 60 రూపాయలు కొనాల్సి వస్తుంది కేజీ. నరేంద్ర మోదీ తగ్గించాల్సిన అవసరం లేదు సార్. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దేశంలో, ఆంధ్రప్రదేశ్లో రైస్ బియ్యం తినే వాళ్ళని కూడా గుర్తించి భారత రైస్ పేరుతో 25 రూపాయలకే బియ్యాన్ని అందిస్తోంది. ఇప్పుడు ఆల్రెడీ అది మొదలైపోయింది. ఇంకా ప్రభుత్వం ఖచ్చితంగా అండి. ఎందుకంటే నరేంద్ర మోదీ కాదండి, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం సోలారు కరెంట్కి సంబంధించి మీరు ఒకటి కృష్ణ చైతన్య గారు ఇక్కడ మనం మాట్లాడేది స్టేట్లోనే కరెంట్ ఛార్జీలు పెరుగుతాయి, స్టేట్లోనే ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయి, స్టేట్లోనే గురించి మాట్లాడుతున్నారు, నరేంద్ర మోదీ గురించి చెప్తున్నారు. నేనేది ఒకటే కృష్ణ చైతన్య, ఇక్కడ రాబోయే ప్రభుత్వం కరెక్ట్గా మారితే ఇవి తగ్గిస్తారా? ఖచ్చితంగా తగ్గుతాయండి. అడిగారు గారు మీరు చెప్పండి, అల్టిమేట్గా చివరిగా ఏమి మీరు అర్చక సమైక్య నుంచి కానివ్వండి, ఒక సీనియర్ అర్చకులుగా ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? రాజకీయాల గురించి కానివ్వండి, దేవాలయాల గురించి కానివ్వండి, క్లుప్తంగా చెప్పండి. ఇందాక చెప్పిన విధంగా రాజకీయాలు అనేటువంటివి ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా ఉండాలండి. అవి ఉన్నప్పుడు అందరికీ ఇబ్బంది కలుగుతాయి. అందువల్ల బ్రాహ్మణుని గుర్తించాలి, మా సోదరులు చెప్పినట్టుగా బ్రాహ్మణులు గౌరవించాలి. ఎప్పుడైతే గౌరవం, ఎప్పుడైతే ఇవి లేకపోతే వాళ్ళు కూడా తిరగబడతారు. పిల్లిని 4 తలుపులు వేసి అది కూడా తిరగబడుతుంది. అలాగే బ్రాహ్మణుడి పరిస్థితి కూడా అయింది ఇప్పుడు ఈ రోజున. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా కూడా బ్రాహ్మణ సామాజిక వర్గంగా అందరూ చాలా ఇబ్బంది, లౌకికులు ఇబ్బంది పడుతున్నారు, మీలాంటి పురోహితులు ఇబ్బంది పడుతున్నారు, అర్చకులు ఇబ్బంది పడుతున్నారండి. గవర్నమెంట్ మారాలి అనేది ఒక ఖచ్చితంగా ఈ కల్చర్ వదిలేయాలండి. ఇంకా ఖచ్చితంగా ఇలాంటి కష్టాలు ఉండకూడదు, ఇలాంటి ఇబ్బందులు బ్రాహ్మణుడు పడకూడదు ఖచ్చితంగా. అందువల్ల మార్పు రావాలి. కొత్త ప్రభుత్వం వస్తే ఇబ్బందులు లేకుండా సమాజంలో బాగుంటారని మార్పు రావాలి, పరిపాలనలో మార్పు రావాలి సార్. పరిపాలనలో మార్పు రావాలి. మార్పు రావడం ఒక ఎత్తు అయితే, ప్రభుత్వం మారాలని రెండో ఇష్యూ. ఇక్కడ వాళ్ళే మరీ మార్చుకోవచ్చు కదా, మీరు అందరూ చెబితే పరిపాలన వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా మార్చుకోవచ్చు, తప్పే ఉంది. అది మార్చుకోకూడదని ఏం లేదు కదా, కానీ ప్రభుత్వం మారాలి. ప్రభుత్వం ఖచ్చితంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం మారాలి. ఖచ్చితంగా కూడా
మా మా సంఘాల తరపున మేము కూడా పోరాడతాం ఇక నుంచి. ఇది మీరు అన్నారు ఇందాక అడిగాను అమ్మాయిని పెట్టదని, ఇప్పుడు అడుగుతామండి. అడిగే సమయం వచ్చింది. ఇన్నాళ్ళు మేము అడగలేదు, ఇస్తారని ఇవ్వలేదు, ఇప్పుడు అడుగుతాం ఖచ్చితంగా. అడిగి సాధించుకుంటాం, ఖచ్చితంగా సాధించిన శక్తి మా బ్రాహ్మణుల్లో ఉంది, దాన్ని తీసుకొస్తాం. మేమంతా కూడా పోరాడి అందరూ చైతన్యవంతులుగా చేసి వాళ్ళని కూడా ఈ పోరాటంలో మేము కలుపుకొని అందరూ కలిసి మాకు కావాల్సిన హక్కుల్ని, మాకు కావాల్సినటువంటి అన్నిటి కూడా మేము పోరాడి తెచ్చుకుంటాం. వైకాపా ప్రభుత్వం పార్టీ ఒక బ్రాహ్మణులకు సీట్ ఇచ్చింది కదా, మరి ఆయన తరఫున మీరు పనిచేస్తారా, పని చేయరా? మేము అంత దూరం వెళ్ళి పరిచయం కదండి, రాష్ట్రం అంతా చేయాలి కదా మీరు నీళ్ళర్స్ అంటే. మాకు ఆయన వల్ల ఉపయోగం లేదు. అక్కడ ఇక్కడ ఏరువులు అడుగుతారా మీరు? ఇందాక అన్నారుగా ఇంటికి వెళ్ళి రచ్చగలం, మేము గెలవాలి కదా. అంటే ఎమ్మెల్యే సీట్ ఉంటేనే మాకు బాగుంటుందా ఏంటండి? అదే ఏమడుగుతారు మరి మీరు? మేము అడుగుతాం మాకు కావాల్సినటువంటి సోర్స్ అని మేము అడుగుతాం. అంటే మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎన్నుకుంటాం మేము. అంటే ఒక విషయం ఏంటంటే మీరు ఇప్పుడు అడిగేదానికి మీకు సమాధానం చెప్తున్నాను. బ్రాహ్మణులకి ఉపయోగపడి బ్రాహ్మణ అభ్యున్నతికి పని చేస్తే కనుక రాష్ట్రంలో ఎక్కడ సీట్ వచ్చినా కూడా మా యొక్క బ్రాహ్మణ సహకారం ఉంటుంది, మేము ఖచ్చితంగా చేస్తాం. కానీ ఈ ప్రభుత్వంలో ఇప్పుడు మీరు చెప్పిన ఆయన వల్ల బ్రాహ్మణులకు ఎటువంటి ఉపయోగం జరగలేదు. కాబట్టి వారి పని వారు చేసుకుని మా పని మేము చేసుకుంటాం. అంతే. ఉపయోగపడే ప్రతినిధి ఉంటే మీరు రాష్ట్రంలో ఎక్కడ పనిచేయడానికి ఖచ్చితంగా రెడీగా ఉన్నాం. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 15 లక్షల మంది బ్రాహ్మణుల్ని కూడా మేము ఉత్తేజపడతాం. మీ యొక్క ఇంటర్వ్యూతో మేము ప్రారంభిస్తాం ఖచ్చితంగా. కృష్ణ చైతన్య గారు, రవి గారు ఇద్దరికి కామన్ అయింది. బ్రాహ్మణులు అనేవాళ్ళు పురోహితం కోరేవాళ్ళని ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, పౌరోహిత్యులు కానివ్వండి, మేము అందరి శ్రేయస్సు కోరుతాము అని చెప్పారు. చాలా ఆనందం. ఇప్పుడు సీట్లు కేవలం మా సామాజిక వర్గానికి ఇస్తేనే మేము అక్కడికి వెళ్ళి పనిచేస్తాము అనేది కన్నా మిగతా ఏ సామాజిక వర్గానికి ఇచ్చి వెళ్ళినా మీకు అనుగుణంగా ఉన్న వాళ్ళకి పనిచేసే అవకాశం ఉందా లేదా? ఉంటుందండి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న అంటే ఇప్పుడు మీరు ఆయన మీ సామాజిక వర్గానికి ఒక ఆయనకి ఇచ్చారు కదా, పని చేయరు అని అడిగారు కాబట్టి ఆ సమాధానం చెప్పాం. కానీ బ్రాహ్మణ అభ్యుద్ధుల కొరకు, బ్రాహ్మణుల యొక్క ఎదుగుదల కొరకు వాళ్ళను కూడా గుర్తించి బ్రాహ్మణులకి సహకరించేటువంటి ఏ నాయకుడికైనా సరే మేము సహకరిస్తాం. ఖచ్చితంగా మేము వాళ్ళ వెనకాల ఉంటాం. సామాజిక వర్గానికి సంబంధం లేకుండా బ్రాహ్మణులు గుర్తించే ఏ పార్టీ అయినా ఎవరైనా ప్రతినిధులు ఉన్నా ఖచ్చితంగా బ్రాహ్మణులు కాకపోయినా సరే ఖచ్చితంగా మా సహకారం ఉంటుంది. ఖచ్చితంగా సహకారాలు ఉంటాయి. ఖచ్చితంగా కొత్తగా వచ్చేటువంటి కూటమి ప్రభుత్వానికి మీ ఇద్దరు కూడా సహాయ సహకారాలు ప్రతినిధిగా అందిస్తారు. అదే చెప్తున్నానండి, మాకు మా మాట విని మాకు అన్ని రకాలుగా సహకరించి. వినేవాళ్ళు వాళ్ళే కాదంటారా? ఏమండి వినేవాళ్ళు వాళ్ళేనా ఇంకెవరు ఉన్నారా? వాళ్ళంటే ఎవరు వస్తే వాళ్ళు వినేవాళ్ళు ఎవరు? ఖచ్చితంగా మా అభ్యున్నతి కోరుకునే వాళ్ళందరికీ మేము సహకరిస్తాం, వెనకాలే ఉంటాం. అంటే ఇక్కడనే కదండి, రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఏ సామాజిక వర్గం వారైనా సరే పురోహితం కోరుకున్నప్పుడు అదే కదా. అది బ్రాహ్మణ హితం కోరుకునే ఎవరికైనా సరే మేము పని చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. ఇక్కడ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇవ్వకపోయినా బ్రాహ్మణ హితం కోరేవాళ్ళు ఎవరైనా సరే మేము పని చేస్తాము. ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రవికుమార్, కృష్ణప్రసాద్ గారు. చూస్తూనే ఉండండి DK డిజిటల్ న్యూస్ ఇలాంటి ఇంటర్వ్యూల కోసం.